اللهم صل على محمد النبي الأمي وعلى آله وصحبه وبارك وسلم. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب يسر ولا تعسر وتمم بالخير وبك نستعين يا فتاح يا فتاح يا فتاح. అమిత దయగలవాడు, అమిత కరుణామయుడు, అంతం లేనివాడు, అంతం కానివాడు మరియు 70 తల్లిల ప్రేమ గలవాడు అయిన అల్లా ఒక దయతో, అల్లా ఒక కరుణతో, అల్లా ఒక చల్లని చూపు వల్ల మనమందరం ఇక్కడ దీని ఒక మజ్లిస్ చేరుకోగలిగినాం. మనం రాలేదు. అల్లాహ్ తాలా మన మనసులో వాయిన ప్రేమ అనేది వేసి, దీని యొక్క ప్రేమ అనేది మన మనసులో వేసి వాయినవి రప్పించుకున్నాడు. మనకు చూసేదానికి తక్కువ జనాలు ఉంటారు, కానీ ఇటువంటి దీని యొక్క మజ్లిస్లో అల్లాహ్ ఒక రెహమతు బర్కతు చైన్ సుకూన్ రాత్ ఇజ్జత్ అల్లాహ్ తాలా కురిపిస్తూ ఉంటాడు. అల్లాహ్ ఒక చల్లని చూపు కురుస్తూ ఉంటుంది. అల్లాహ్ ఒక ఫరిష్టాలు దైవదూతలు ఈ మజ్లిస్ని చుట్టూగా నిలబడుకొని ఉంటారు. నిలబడుకొని అల్లా ఒక సింహాసనం అక్కడ వరకు నిలబడుకొని ఉంటారు ఫరిష్టాలు. ఈ మజ్లిస్ ఖతం అయిన తర్వాత, ముగిసిన తర్వాత అల్లా దగ్గర పోతారు ఫరిష్టాలు. అల్లాహ్ తాలా అడుగుతారు, అయ్యే ఫరిష్టాలారా మీరు ఎక్కడి నుంచి వచ్చినారు అని. ఫరిష్టాలు చెప్తారు, ఇలా ఫలానా ఇంట్లో ఫలానా బయాన్ జరుగుతూ ఉంది, మేము అక్కడ ఉన్నాము. ఎవరెవరు వచ్చినా అంటే అందరి పేర్లు ఫరిష్టాలు చెప్తారట. అప్పుడు అల్లాహ్ తాలా చెప్తారు, మీరు గవా ఉండండి, మీరు సాక్ష్యం ఉండండి. అక్కడ ఎంతమంది అయితే ఉండారో వాళ్ళందరి పాపాలు క్షమించబడతాయి. మరియు ఎన్ని పాపాలు క్షమించబడతాయి, ఎన్ని పాపాలు అయితే ఉన్నాయో అవన్నీ పుణ్యాలుగా మార్చేస్తారు అల్లాహ్ తాలా. जितने गुनाह ही अल्लाह माफ़ कर देंगे और उसके बदले में अल्लाह ताला उतने गुनाहों को, जितने गुनाह हैं वो माफ़ कर देंगे अल्लाह ताला, और उसके बदले में अल्लाह ताला नेकियां देते हैं. ऐसे मजलिस जहाँ भी जमा हो जाते हैं हमें फ़ौरन आ जाना चाहिए. ఎక్కడైతే దీని ఒక మజ్లిస్ చేరుకుంటారో, దీనికోసం దీని ఒక బయాన్ జరుగుతూ ఉంటుందో, దీని ఒక మజ్లిస్ దీనికోసం కూర్చొని ఉంటాం మనం. ఎక్కడ కూడా కానీ దీని ఒక బయాన్ జరుగుతుందంటే మనం విన్నే ఏం చేయాలా, అక్కడ చేరుకోవాలా. అక్కడ చేరుకొని మనం ఏం చేయాలా, ధ్యానంగా బాగా మనం వినాలా. ఈడ భయాన్ జరుగుతూ అంటే అక్కడ మాట్లాడుకుంటా అంటే అట్లా అక్కడ ఏదో గుసగుసలు అనుకుంటా అంటే భయాన్ అర్థం కాదనమాట. दीन का बात का हक अदा करना है, दीन की बात के हक अदा करना, दीन की मजलिस की हक अदा करना है. दीन की मजलिस का हक क्या है कि गौर फिक्र से सुनना चाहिए. गौर फिक्र से सुनेंगे अल्लाह ताला अमल करने की तौफीक देंगे. दीन యొక్క హక్కు, దీని యొక్క మజ్లిస్ హక్ ఏమంటే ఇక్కడ మనం కూర్చొని మన మనసుని ఇక్కడే నిలపాల. ఇక్కడే నిలిపి ఏం చెప్తున్నారు అది మన మనసులో దింపుకోవాలన్నమాట. అది మన మనసులో ఏం చేయాలా, అది దింపుకోవాలా. మొహతరమ్ ఖవాతీన్ దీన్ మా బహనే, అల్లాహ్ తాలాకు దీన్ అంటే చాలా ప్రేమ, దీన్ అంటే చాలా ఇష్టం అల్లాహ్ తాలాకు. దీన్ అంటే అల్లాహ్ తాలాకు చాలా ఇష్టం. అది ఎంత ఇష్టం మనం చెప్పలేము, మనం టాలీ చేయలేం, మనం దాన్ని ఆలోచించలేం ఎంత ఇష్టం అల్లాహ్ తాలాకు దీన్ అంటే. అల్లాహ్ తాలాకు దీన్ అంటే చాలా ఇష్టం. ఎవరు జీవితంలో అయితే దీని ఉంటుందో అల్లాహ్ తాలా వాళ్ళని కూడా వాళ్ళని కూడా అల్లాహ్ తాలా ప్రేమిస్తారు. వాళ్ళన్నా కూడా అల్లాహ్ తాలాకు చాలా ఇష్టం. అల్లాహ్ తాలా ఒకసారి హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాంకు పిలిచి చెప్తారు, ఐ జిబ్రైల్ జావ్, ఐ జిబ్రైల్ పో. ఎవరి జీవితంలో అయితే దీన్ అనేది ఉంటుందో వాళ్ళకు నేనే ప్రేమిస్తున్నాను.
మీరు కూడా అతన్ని ప్రేమించండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎవరి జీవితంలో అయితే దీని ఉంటుందో వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను, మీరు కూడా ప్రేమించండి అంటారు అల్లాహ్ తాలా. హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం పూర్తి ప్రపంచంలో ఎంతమంది ఫరిష్టాలు ఉంటారో అందరూ ఫరిష్టాలకు హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం గారు పిలిచి చెప్తారు, ఐ జిబ్రీల్ పిలిచి చెప్తారు, అల్లాహ్ తాలా ఆజ్ఞ చేశాడు, అల్లాహ్ ఆజ్ఞ ఉండదు, అల్లాహ్ తాలా వీళ్ళని ప్రేమిస్తున్నాడు, నన్ను కూడా ప్రేమించమని చెప్పినారు, వారు మీకు కూడా ఇదే ఆజ్ఞ, మీరు కూడా వాళ్ళని ప్రేమించండి. అల్లాహ్ ప్రేమిస్తాడు. హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం పూర్తి ఫరిష్టాలక సర్దార్ ఆయన. ఎవరు? హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం గారు. వాయిన్ చెప్తారు, పూర్తి ప్రపంచంలో ఎంతమంది ఫరిష్టాలు ఉన్నారో, దైవదూతలు ఉన్నారో వాళ్ళందరికీ పిలిచి చెప్తారు అల్లాహ్ వీళ్ళని ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే వీళ్ళ జీవితంలో దీని ఉండాలి, అల్లాహ్ ఆజ్ఞలు ఉన్నాయి, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతులు ఉండి వీళ్ళ జీవితంలో ఉన్నాయి, నేను ప్రేమిస్తున్నాను, మీకు కూడా ఇదే ఆజ్ఞ, మీరు వీళ్ళని ప్రేమించండి. ఆ తర్వాత 7 ఆకాశాలు 7 భూమిలు అల్లాహ్ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఏమని? అల్లాహ్ తాలా వీళ్ళని ప్రేమిస్తున్నాడు, అల్లాహ్ ఆజ్ఞ ఏముంటుందో, అల్లాహ్ తరఫు నుంచి ఏ ఆజ్ఞ వస్తుందో, ఏం చెప్తాడు అల్లాహ్ తాలా, వీళ్ళకి మనం హెల్ప్ చేద్దాం, వీళ్ళకి మనం సాయం చేద్దామని ఈ 7 ఆకాశాలు 7 భూములు ఎదురు చూస్తూ ఉంటాయి. చూడండి, దీన్ అంటే అల్లాహ్ తాలాకి ఎంత ఇష్టము. దీన్ అనేది అల్లాహ్ తాలా, దీన్ అంటే ఏంది? దీన్ అంటే ఏంది? దీన్ అంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞలు, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతులు. ఎంతమంది అయితే నబీయులు ప్రవక్తలు వచ్చినారో వాళ్ళందరూ ఇదే నేర్పించినది వాళ్ళకు. మన ప్రవక్త కన్నా ముందు 1,24,000 ప్రవక్తలు వచ్చినారు. వాళ్ళు ఎప్పుడైతే వచ్చినారో ఒక సమయంలో ఒక ప్రవక్త వచ్చినారు, ఒక సమయంలో ఒక కాలంలో వాళ్ళు వచ్చి వాళ్ళు ఉమ్మీదుల్ని ఏం చెప్పినారు వాళ్ళ హోములకు? అల్లాహ్ ఆజ్ఞలు, అల్లాహ్ ఆజ్ఞలు, వాళ్ళ పద్ధతులు ఈ మాత్రమే పాటించండి అని చెప్పినారు. పూర్తి ప్రవక్తలు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమంటే అల్లాహ్ని మనం ఇష్టపరచుకోవాలా, ఆఖిరతకు జీవితం ఉండాలి, దాన్ని మనం సిద్ధం చేసుకోవాలా. ఇహలోకం శాశ్వతమైనది కాదు, పరలోకం శాశ్వతమైనది. ఇహలోకం శాశ్వతమైనది కాదు, పరలోకం శాశ్వతమైనది. ఇహలోకం అంటే ఏం చూడండి, 60-70 ఏండ్లు ఎక్కువ ఉంటే, లేదంటే 100 ఏండ్లు. 100 ఏండ్లు ఇంకా 100 ఏళ్ళు కన్నా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు బతికినారంటే ఆశ్చర్యమైపోతారు. ఇది ప్రపంచం యొక్క జీవితం, ఇహలోక జీవితం ఇది. ఎంత 60-70 ఏండ్లు, అబ్బా అంటే 100 ఏండ్లు. ఇది శాశ్వతమైన జీవితం కాదు. ఇక్కడ ఒక దుఃఖాలు, ఇక్కడ ఒక సంతోషాలు, ఇక్కడ ఒక పరేషానులు, ఇక్కడ ఉండే వ్యాధులు, ఇక్కడ ఉండే రోగాలు, ఇక్కడ ఉండే సంతోషము, ఇక్కడ ఉండే సుకూన్, అన్నీ ఇది షాంపుల్ అన్నమాట. అస్సలైన సంతోషం పరలోక జీవితం, అస్సలైన కామ్యాబీ గమ్యం, మన గమ్యం ఏమి? ఆఖిరతకు జీవితం. దాన్ని సిద్ధపరచుకోవడానికి, ఆ జీవితం తయారు చేసుకునేదానికి, దాన్ని సిద్ధపరచుకోవడానికి అల్లాహ్ తాలా 60-70 ఏళ్ళ జీవితం ఇచ్చి మనకి ప్రపంచంలో పంపించాడు. అల్లాహ్ తాలా మన అందరి కోసం, అల్లాహ్ తాలా మన మనసులో ఏముండదు తెలుసుకోవాలనుకుంటున్నాడు. అల్లాహ్ తాలా ఏమని? ఎవరు నా ఆజ్ఞలు పాటిస్తున్నారు, ఎవరు నేను పంపించిన ప్రవక్తల పద్ధతిలో జీవితం గడుపుతున్నారు, ఎవరు నా ఆజ్ఞలు పాటించి, ఎవరైతే నాకు భయపడి నమాజు చదివి, ఖురాన్ చదివి, హదీసులు చదివి, అల్లాహ్కు జికిర్ చేసి ఎవరైతే ఇహలోకంలో జీవితం గడిపి ఎవరైతే పోతారో, ఆ తర్వాత ఆఖిరతకు జీవితం, పరలోక జీవితం కొన్ని కోట్లాది సంవత్సరాలు. అది మనం అనుకుంటాం అల్లాహ్ మాఫ్ చేయాలా, ఇహలోకం జీవితమే శాశ్వతమే అనుకుంటాం, అన్నీ ఇక్కడే అనుకుంటాం. చాలామందికి ఇలా ఆలోచన వస్తుంది, ఎవరు చూసినారు బా పరలోకం ఉండాదా, అల్లా ఉండాదా, జన్నత్ ఉండాదా, జహన్నం ఉండాదా, అల్లా ఉన్నాడా, ఎవరు చూశారు? చాలామంది ప్రశ్నలు వేస్తారు. ఎవరికి? హజరత్ మీరు చూసినారేమి ఆయని? మనం చూసినా చూడకపోయినా మనం చెప్పాలా అల్లా ఉన్నాడు అంటే ఉన్నాడు. దానికి సాక్ష్యం అంటే అల్లాహ్ ఖురాన్.
ప్రవక్తలు మీరు చూసారా? మేము చూసిలేదు, కానీ వచ్చినారు. దానికి సాక్ష్యం ఏమని? హదీస్ కితాబులు. అల్లా ఉన్నాడంటే ఉన్నాడు, స్వర్గం ఉండదంటే ఉండాది, నరకం ఉండదంటే ఉండాది. ఎవరు చెప్పినారు? మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినారు. ఆయన చెప్పినంటే అదే 100% అది నిజమది. ఇహలోక జీవితము శాశ్వతం కాదు. చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. भविष्य आश्रय थी क्या कर को खास मंजे एक बिल्डिंग है ना, मंजे अच्छी गाड़ी है ना, मेरे घर वाले को अच्छे बैंक बैलेंस है ना, नौकरी है ना, मेरे बच्चे अच्छे पढ़ लेना। खास घर मिल गया तो समझ गए मैं कामयाब हो गई, गवर्नमेंट नौकरी आ गई तो समझ गया मैं कामयाब हो गए, बैंक बैलेंस मिल गया तो समझ गया मैं कामयाब हो गए। मोहतरम ख़वातीन दीनी माँ बहने, दुनिया की किसी चीज़ में कामयाबी नहीं है, कामयाबी है तो दीन में है। చాలా మంది అనుకుంటారు ఏమని, నాకు సొంతం ఒక బిల్డింగ్ ఉంటే చాలు, నాకు ఒక బండి ఉండాలా, మా ఇంట్లో వాళ్ళకు మగవాళ్ళకు ఏమి గవర్నమెంట్ ఒక ఉద్యోగం కావాలా, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలా, నలుగురిలో నాకు పొగడల్లా, నలుగురిలో నాకు గౌరవం ఉండాలా. ఇహలోకం గురించే మనం ఆలోచిస్తాం, కానీ परलोकम गुరించి మనం ఆలోచించము। दुनिया के एतबार से सोचिए, लेकिन आखिरत के एतबार से सोचते नहीं। क्या मैं नमाज पढ़ती हूँ, क्या मेरे घर वाले नमाज पढ़ते हैं, क्या मैं कुरान पढ़ती हूँ, क्या मेरे बच्ची कुरान पढ़ती है, क्या मेरे बच्ची जिक्र करती है, क्या मैं जिक्र करती हूँ, क्या ये सोचते नहीं। ఇహలోకం గురించి ఆలోచిస్తాం, కానీ పరలోకం గురించి ఆలోచించము। మనం ఎప్పుడు నా మనసులో వచ్చిందా, నేను నమాజ్ చదవడం లేదే, నా పిల్లలు నమాజ్ చదవడం లేదే, నా భర్త నమాజ్ చదవడం లేదే, మా ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు ఖురాన్ చదవరే, ఎవరు అల్లాహ్ జికిర్ ధ్యానం చేయరే, పరలోక జీవితం ఉన్న దాని గురించి ఏమి ఆలోచించరే, అల్లాహ్ని భయపడి జీవితం గడపాలి, అది ఎవరు మనసులో లేదే। ఎప్పుడు ఆలోచించినామా? మన గుండెల మీద చేసుకొని చెప్పండి, మనం ఎప్పుడైనా నమాజ్ అజా ఇంటానే ఫౌరన్ వజూ చేసుకుని నమాజ్ చదివినామా? ఎప్పుడైనా రోజు మనం గుండెల మీద చేసుకొని చెప్పండి, రోజు మనం ఖురాన్ చదివినామా? రోజు మనం అల్లాహ్ ధ్యానం జికిర్ చేసినామా? అల్లాహ్ హదీసులు ప్రవక్త పద్ధతుల గురించి మనం ఏమైనా ఆలోచించినామా? ఆలోచించలేదు। ఇంట్లో సుఖం రావాలా, బర్కత్ రావాలా, రెహమత్ రావాలా, అల్లాహ్ ఒక చల్లని చూపు రావాలా, ఏ విధంగా వస్తాయి? అల్లాహ్ ఒక ఆజ్ఞలు మన జీవితంలో లేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతులు మన జీవితంలో లేదు, బర్కత్ లేదు, బర్కత్ ఏడ బర్కత్? అల్లాహ్ తఆలా నమాజ్లో బర్కత్ పెట్టినాడు, మనం నమాజ్ వదిలేసినాం। ఖురాన్లో అల్లాహ్ తఆలా బర్కత్ పెట్టినాడు, మనం ఖురాన్ వదిలేసినాం। మన మనసులో సుఖంగా ఉండే, మన మనసులో చల్లని చల్లగా జీవించాలా, మా అల్లాహ్కి జికిర్ చేయాలా, ఆ జికిర్ వదిలేసినాం। మన వెనకంటే ఏవైతే రావో వాటిని గట్టి పట్టుకున్నాం, మన వెనకంటే ఏవైతే వస్తావో వాటిని వదిలేసినాం। ना नमाज पढ़ते, ना कुरान पढ़ते, ना जिक्र करते, ना हदीस पढ़ते, ना पर्दे से चलते, ना जिक्र करते, ना अल्लाह से डरते। कितना बड़ा हुक्म, अल्लाह का हुक्म नमाज। आज हमारी ज़िंदगी से नमाज खाली है। नमाज चदमो, कुरान चदमो, अल्लाह का जिक्र చేయమో, హదీసులు చదవము। అల్లాహ్ ఆజ్ఞ, ప్రవక్త అల్లాహ్ ఒక ఆజ్ఞ, ఉన్నతమైన ఆజ్ఞ, అతి పెద్ద ఆజ్ఞ నమాజ్। ఆ నమాజ్ మన జీవితంలో లేదు। ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి, ప్రపంచంలో ఉండే ఎన్ని వస్తువులు అయితే అన్నీ ఉన్నాయి, కానీ మన ఇంట్లో దీని లేదు, దీని ఒక ముజాకరా లేదు। పనుకుంటున్నాం, ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఉంటాం, దునియా గురించి ఆలోచిస్తూ ఉంటాం, తెల్లారు లేస్తూ ఉంటాం, దునియా గురించి ఆలోచిస్తూ ఉంటాం। దునియా గురించి మాట్లాడి చెప్పి విని దునియా ప్రపంచం విని ఈ దునియా అనేది మన మనసులో నిండిపోయింది। ఈ దునియా అనేది మన మనసులో నిండిపోయింది। दुनिया के बोलते दुनिया के बकते दुनिया का सुनते दुनिया का सोचते रात में सो रही दुनिया के बारे में सोच रही, दुनिया सुबह उठ रही दुनिया के बारे में सोच रही। दुनिया बोलते दुनिया बकते क्या हो गया? आज हमारे दिल में दुनिया भर गई।
अब दीन के लिए हमारे दिल में खाली नहीं है जिंदगी। अब दीन के लिए हमारे दिल के दीन की बात हमारे दिल पर असर नहीं करता। क्यों? हमारे दिल में दुनिया भर गई है। దునియా అనేది మన మనసులో నిండిపోయింది. దునియా ఒక ఏదైనా వస్తువు లేకపోతే ఆలోచిస్తాం, ఏమయ్యా మన ఇంటే ఈ ఫ్రిడ్జ్ లేదే, మనకు సరైన బట్టలు లేవే, వాళ్ళు చూడి అల్లా మాఫ్ చేయాలా, ఇంకా చెప్పాలంటే మీకు కోపం వస్తుందేమో. అల్లా గురించి ఏమి అనుకోము, అల్లా గురించి ఏమి ఎత్తము. జికిర్ లేదు, ఖురాన్ లేదు, నమాజ్ లేదు. ఇంకా కావాలంటే ఇద్దరు ఆడవాళ్ళు ఏమైనా కూర్చున్నారంటే అల్లా మాఫ్ చేయాలా, అల్లా మాఫ్ చేయాలా. వాళ్ళు చూడు ఎంత బాగుండు ఆ చీర. అది చీరల గురించి ఎత్తుకున్నారంటే గంటల ప్రకారం గడిచిపోతూ ఉంటాయి. అజా అవుతూ ఉంటుంది. అల్లా తలా అజా తరపున మనకు పిలుస్తూ ఉంటారు, హయ్యా అలస్సలా, అవు నమాజ్ కుదరా, రాండి నమాజ్ వైపు. అజాకు అర్థం మనకు తెలిస్తే కదా. హయ్యా అలస్సలా అంటారు ప్రతి ఒక్క నమాజ్లో 2 సార్లు. దానికి అర్థం ఏమి? హయ్యా అలస్సలా అంటే దానికి అర్థం ఏమంటే నమాజ్ వైపు రాండి, నమాజ్ కే तरफ आओ. हय्या अल सलाह का माना, हय्या अल सलाह का माना क्या? नमाज की तरफ आओ. हय्या अल फलाह, हय्या अल फलाह 2 मरतबा बोलते हैं कि क्या उसका माना? आओ कामयाबी की तरफ. हय्या अल फलाह के माना आओ कामयाबी की तरफ. హయ్యా అలస్ సలాహ్ అంటే అర్థం ఏమి? నమాజ్ వైపు రాండి. హయ్యా అల్ ఫలాహ్ అంటే ఏంటి? మీ గమ్యం ఇక్కడున్నది, పరలోక జీవితం, దాన్ని సిద్ధం చేసుకోవడానికి ఇటువైపు రాండి అంటే పిలుస్తున్నాడు అల్లా తఆలా. కానీ మనం కూర్చున్నామంటే చీరల గురించి, డ్రెస్సుల గురించి, నగల గురించి, సీరియల్ గురించి అల్లా మాఫ్ చేయాలా. ఇంకా సీరియల్ అంటే సీరియల్ టైం వస్తుందంటే ఎంత భిన్న పనులు చేస్తామో. ఇంట్లో బొగ్గులు కడిగేస్తాము, ఇంట్లో ఉండే సామాన్లన్నీ కడిగేస్తాము, ఇంట్లో అన్ని పనులు చేస్తాము, వంటలు చేస్తాము, అన్నీ చేసి ఖాళీగా అయిపోవాలా. ఎందుకు? సీరియల్ వస్తుంది. అజా అంటేనే మన మనసులో రాదు, ఇవన్నీ మళ్ళీ చేసుకున్నాం, ముందు నమాజ్ చదవల్లా, అది మన మనసులో ఆలోచన రాదు. సీరియల్ వస్తా అంటే వంట మళ్ళీ చేసుకున్నాం, మళ్ళా తిందాం, ముందు సీరియల్. ఆ సీరియల్ విని చూసి ఎవరైనా బాగుపడినారా? ఎవరైనా అల్లా వాళ్ళు అయినారా? ఎవరైనా నమాజ్ చదువుకునే వాళ్ళు అయినారా? ఏం చెప్పాలా మీకు? ఈ ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ మన వెనకంటే రావు. మనం ఒంటరిగా ప్రపంచం నుంచి పోవాలా. మీరు ఒకసారి ఆలోచించండి. మనకన్నా ముందు మన పూర్వీకులు, మన తాత ముత్తాత వాళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్నారా? ఏడున్నారు? ఖబరస్థాన్లో ఉన్నారు, సమాధిలో ఉన్నారు. మళ్ళీ ఎప్పుడన్నా వస్తారా వాళ్ళు? రారు. ఎప్పుడు వస్తారు? ప్రళయ దినం నా బుద్ధు, ఖయామత్ నా బుద్ధు, అక్కడి నుంచి వస్తారు. మనంగా ఒకరోజు పోవాలా కదా. ఇప్పుడు నాకు గుర్తుంటే అబ్బా అంటే మా తాత పేరు నాకు గుర్తుండదు, సులేమాన్. వాళ్ళ తాత పేరు ఏమనేది నాకు గుర్తులేదు. మీకేమైనా గుర్తుండొచ్చేమో మీ తాత వాళ్ళ తాత పేరు. ఒక దినం ఇటువంటిది వస్తుంది, ఒక దినం ఎటువంటి వస్తుంది, మన పిల్లోళ్ళు మన పేర్లు కూడా మర్చిపోతారు. మనం మర్చిపోయినాం కదా. ఇప్పుడు हमारे बाप दादा थे दुनिया में, लेकिन दुनिया से चले गए. अब वो कौन ही कैसे थे हमें मालूम नहीं, उनको भूल गए हमें. दुनिया में आए थे, 1 दिन थे, मेहमान गिरात, दुनिया से चले गए. अब हमें दुनिया के मेहमान, अब हमें दुनिया से जाना है. एक ज़माना ऐसे आने वाला है हमारा औलाद दुनिया की मेहमान बनेगी. మన తాతలు ముత్తాతలు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మనం ఉన్నాం. మనం కూడా ఒకరోజు పోవాల్సిందే. మన పిల్లోళ్ళు మనం ఏ విధంగా అయితే ప్రపంచం గురించి, దునియా గురించి ఆలోచిస్తున్నామో అదే విధంగా మన పిల్లలు కూడా వచ్చి ఆలోచిస్తారు. ఎంతమంది అయితే అల్లా వాళ్ళు వచ్చి పోయినారో, ఇంకా వస్తారో, పెద్ద అల్లా వాళ్ళు వచ్చి పోయినారు. పెద్ద సహాబాలు, ఔలియాలు ఎంతోమంది వచ్చి పోయినారు. ఎవరి వల్ల? అమ్మ జీవితంలో దీన్ ఉన్నది, వాళ్ళ జీవితంలో కూడా దీన్ వచ్చింది.
అమ్మ జీవితంలో దీని లేదు, అల్లా ఒక ఆజ్ఞలు లేవు, ప్రవక్త సల్లల్లాహు అలైహి పద్ధతులు లేవు, పిల్లోల జీవితంలో కూడా దీని రాదు. ఎందుకంటే పిల్లోలకు ముందు మదరస ఏది? తల్లి యొక్క ఒడి ముందు మదరస. తల్లి యొక్క జీవితంలో దీని ఉంటే వాళ్ళ జీవితంలో కూడా దీని వస్తుంది. ఒక ఆయమ ఒక హజరత్ దగ్గరికి పోయింది, చిన్న పిల్లోని పిలుచుకొని, హజరత్ నా పిల్లోనికి ఖురాన్ చదివి నేర్పించండి అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆడి నుంచి. ఆ హజరత్ వచ్చి గురువు వచ్చి ఏం చేశాడంటే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం చదువు నాయన అని చెప్పినాడు పిల్లోనికి. పిల్లోడు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం చదివి ఖురాన్ ఎత్తుకున్నాడు. ఒకేసారి ఖురాన్ చదువుతా పోతాడు. ఎన్ని పార్లు? 16 పార్లు. ఖురాన్లో 30 పార్లు ఉన్నాయి, అంటే 30 పార్ట్స్ ఉన్నాయి దాంట్లో. 16 పార్లు పిల్లోడు ఏం చేశాడు? నాన్ స్టాప్ చదివేశాడు. 16 పారే నాన్ స్టాప్ బచ్చా పడదాల్యా. నాన్ స్టాప్ పిల్లోడు 16 పార్లు చదివేశాడు. గురువు ఆశ్చర్యపడి ఏందని ఇది ఇప్పుడు వచ్చి పిలుచుకొని వదిలింది వీళ్ళమ్మ. ఖాళీ బిస్మిల్లాహిర్ రహమాన్ చదివండి, వీడు నాన్ స్టాప్గా ఖురాన్ డైరెక్ట్ చదువుతాడు. 16 పార్లు చదివేశాడే. నిలబడకుండా వాళ్ళ అమ్మని పిలిపించాడు. ఏమ్మా ఎగతాళి చేయడానికి కామెడీ నేనే దొరికినా, నా పిల్లోడు ఖురాన్ చదువుతాడే అని. వాళ్ళ అమ్మ చెప్పింది, లేదరే మా పిల్లోని ఇంతవరకు నేను అలీబా కూడా నేను నేర్పించలేదు. అంటే వీడు నా కడుపులో ఉన్నప్పుడు నేను వచ్చి 16 పార్లు హాఫీజ్. వాళ్ళమ్మ 16 పార్లు హాఫీజ్ అంటే చూడకుండా ఖురాన్ చదవడం, దాన్ని హాఫీజ్ అంటారు, హిఫ్జ్ అంటారు. హిఫ్జ్ అంటే కంట ఇవ్వడం మాదిరిగా. 16 పార్లు హాఫీజ్ ఉన్నా నేను. వీడు కడుపులో ఉన్నప్పుడు రోజు 16 పార్లు నేను చదువుతా ఉన్నాను. అది నాలో నుంచి వీని మనసులోకి దిగింది. వీడు నాన్ స్టాప్గా 16 పార్లు చదువుతా అన్నాడు. కానీ నేను 30 పార్లు హాఫీజ్ ఉంటే వీడు కూడా 30 పార్లు నాన్ స్టాప్ చదివేసిండు. దీనివల్ల మీకు తెలిసిందేమి? వాళ్ళమ్మ ఖురాన్ చదువుతానింది. ఆ ఖురాన్ వీడు కడుపులో ఉన్నాడు. ఆ ఖురాన్ వాడి మనసులో దిగింది. వీడు చెప్తానే నాన్ స్టాప్ 16 పార్లు చదివేశాడు. మన పిల్లోనికి ఒకసారి అల్హంసరా చదవమని చెప్పండి చూద్దాము. మన పిల్లోనికి చిరంజీవి గురించి అడిగింది చెప్తాడు, వాళ్ళ కొడుకుని గురించి అడిగింది చెప్తాడు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత వాళ్ళ గురించి అడగండి చెప్తారు. సినిమా హీరోయిన్ గురించి అడిగి చెప్తారు. క్రికెట్ ఆడేవాళ్ళు వాళ్ళ గురించి అడిగి చెప్తారు. దీనిలో సెల్లో ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి, ఎన్ని ఈ యాప్లు ఉన్నాయి, అన్నీ అడిగని చెప్పేస్తారు. కానీ మన పిల్లలకు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వాళ్ళ అమ్మ పేరు తెలియదు, వాళ్ళ నాయన పేరు తెలియదు, వాళ్ళ తాత పేరు తెలియదు. ఏం చేయాలి చెప్పండి? మనం ఎప్పుడు చూసినా పిల్లల గురించి, నా పిల్లోడు చదువుకోవాలా, నా పిల్లోడు ఉద్యోగస్తుడు కావాలా, ప్రయోజకుడు కావాలా, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలా, అన్నీ ప్రపంచం గురించే దునియాదార్ ప్రపంచం గురించి ఆలోచిస్తాడు. కానీ మన పిల్లల గురించి ఎప్పుడైనా మనం ఆలోచించినామా? నా పిల్లోడు ఖురాన్ చదవల్లా, నా పిల్లోడు నమాజ్ చదవల్లా, నలుగురికి గౌరవించల్లా, నిజం చెప్పల్లా, దీన్దార్ కావాలా, వాడు అల్లా వల్ల కావాలా, దీని వాని మనసులో ఉండల్లా అని ఎప్పుడన్నా మనం ఆలోచించినామా? చెప్పండి, ఒకసారి చూద్దాము. చెప్పలేదు, ఆలోచించలేదు. ఎందుకు? మీకు కోపం రాకూడదు, మీకు కోపం రావచ్చేమో, నేను ఓ మాట చెప్పకూడదు కానీ చెప్పేస్తా అంట. మన ముస్లిమ్స్లో ఆడపిల్లలు ఎంతమంది అయితే తెలుగులో ఎందుకంటే వెళ్ళిపోతున్నారే, మీకు తెలుసు, అన్నీ తెలియదు ఏంలే. అది వాళ్ళ తప్పు కాదు, అది తెలుగులో ఎందుకంటే వెళ్ళిపోతున్నారే అది వాళ్ళ తప్పు. అక్షరాలు 100 వాళ్ళ తప్పు కాదు. తప్పు ఎక్కడుంది? మనలో ఉండే తప్పు. ఎందుకో మన పిల్లలకు మనం అల్లా గురించి చెప్పలేదు, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి గారి చెప్పలేదు, మనం దీని గురించి మనం నచ్చ చెప్పలేదు. ముస్లిమ్స్ ఏ విధంగా ఉండాలా, సాయిబ్ ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా జీవితం గడపల్లా, ఏ విధంగా మనం ఆచరించాలా, ఏ విధంగా మనం ఆఖరి జీవితం సిద్ధపరచుకోవాలా, ఇది మనం పిల్లలకు చెప్తే వాళ్ళు కూడా భయపడి వాళ్ళు పరదాలు ఉంటారు, మనం చెప్పినట్టు ఉంటారు. అలా అమ్మ అంటే ఏమి, అమ్మ ఒక విలువ పిల్లల దగ్గర లేదు. నానంటే ఏమి, నాన్న ఒక విలువ పిల్లల దగ్గర లేదు.
అమ్మ విలువ తెలీదు, నాన్న విలువ తెలీదు, పెద్దోళ్ళ విలువ తెలీదు, దీని యొక్క విలువ తెలీదు, అల్లాహ్ యొక్క విలువ తెలీదు, ఖురాన్ యొక్క విలువ తెలీదు. తెలియని వల్ల మన పిల్లలు మన చేతుల నుంచి జారిపోతారు. ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ చూడండి. ఉన్నతమైన వాస్తవమైన మాట అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందంటే మగవాళ్ళందరూ సంపాదించడానికి వెళ్ళిపోతున్నారు. నోట్ చేసుకోండి ఈ పాయింట్. మగవాళ్ళందరూ సంపాదించుకోడానికి వెళ్ళిపోతున్నారు, ఆడవాళ్ళందరూ సీరియల్ కోసం వెళ్ళిపోతున్నారు. చూడండి, ఎవరో 100లో ఒకరో ఇద్దరు ఉండొచ్చు. అల్లా వాళ్ళ జీవితంలో సుఖశాంతులు ప్రసాదించల్లా, సుఖమైన జీవితం అల్లా తాలా మనందరికీ ఇవ్వాలా. చూడండి, మగవాళ్ళందరూ సంపాదించుకోవడానికి వెళ్ళిపోతారు, దీని గురించి ఆలోచించలా. ఆడవాళ్ళందరూ సీరియల్ కోసం సీరియలు, సినిమాలు, వాట్సాప్లు, గ్రూపులు, ఫేస్బుక్లు, బలాబత్తారు అన్నీ బలాలు సెల్లోనే ఉన్నాయి. అన్ని బలాలు మన సెల్లో ఉంటే ఇంకా అల్లాహ్ యొక్క దీను మన ఇంట్లో ఏడొస్తుంది చెప్పండి. పిల్లలు వచ్చి మగ పిల్లలు చెడ్డ అలవాట్లలో పడిపోయినారు. మగపిల్లలు చెడ్డ అలవాట్లలో బీడీలు, సిగరెట్లు, పాన్ పరాకులు, అణుసులు, గుట్కాలు, మట్కాలు ఏందేందో దరిద్రం అంతా. సారాయి షరాబు చూడండి, అల్లాహ్ మాఫ్ చేయాల. ఇంకా మన ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తారో మీకు తెలుసల్లది. మొదటి దీని మాబేనే మనం మనం చేయాల్సింది ఏమంటే మన జీవితంలో దీని రావాలా. దీని అంటే ఏంది? అల్లాహ్ ఒక ఆజ్ఞలు, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతులు. అది మనలో వస్తే మన పిల్లల్లో వస్తాయి. మన పిల్లల్ని మనం తీర్చిదిద్దల్లా. వాళ్ళకు 4 పాయింట్లు వాళ్ళకు అలవాటు చేయాల. 4 విషయాలు, 4 పద్ధతులు వాళ్ళకు నేర్పరచల్లా. ఏమి? మొట్టమొదటి పిల్లోనికి నమాజ్ ఒక అలవాటు చేయాలి. ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ. మన ఆడపిల్ల అన్న పోతాను, చిన్నపిల్లే పోతానే నఖా వేసుకొని అట్లే పోకూడదు. బుర్ఖాని తక్కువ ఆలోచన చేయొద్దండి. బుర్ఖా గురించి పరదా ఎవరు చేస్తున్నారులే పోయా, ఎవరు చూసినారు, అల్లాహ్ మాఫ్ చేయాల. బుర్ఖా और పర్దా అనే చిన్నదైతే అల్లాహ్ తాలా అటువంటి పెద్ద గ్రంథం ఖురాన్లో అల్లాహ్ తాలా దాని గురించి జికిర్ చేయడు. అల్లాహ్ తాలా ఖురాన్లో చెప్పినాడు, మీరు పర్దాలో ఉండండి. ఇప్పుడు పర్దాల గురించి, ఇప్పుడు బుర్ఖాల గురించి ఎత్తుకుంటే అల్లాహ్ మాఫ్ చేయి. ఏందో చెంకి బుర్ఖాలంట, ఏందేందో బలాబతర్ బుర్ఖాలన్నీ వచ్చాయి, నైటీలు. ఏం చెప్పాలా మీకు చెప్పండి? బుర్ఖా అంటే నలుపు ఉండల్లా, ఢీలాఢాల లూజ్గా ఉండల్లా, దాంట్లో ఎమిరేటింగ్ ఏమీ ఉండకూడదు. అది బుర్ఖా అంటే. ఈ చమ్కీలు, ఈ ఏందేందో బలాబత్తరు కలర్ వల్ల ఏమి ఉండకూడదు అనమాట. ఇప్పుడు ఏమంటే పిల్లలకి మొట్టమొదటి ఏం చెప్పాలా? నమాజ్ చదివేది అలవాటు చేయాలా. హదీస్లో ఏమన్నా మన ప్రవక్త ఏం చెప్తున్నారు? పిల్లలకు 7 ఏళ్ళు అయిందా నమాజ్ చదివేది అలవాటు చేయండి. 10 ఏళ్ళు అయిందా నమాజ్ పోకపోతే కొట్టి పంపించండి నమాజ్కు. ముందు మన పిల్లలకు నమాజ్ చదివేది నేర్పించాలా. రెండోది సలాం చెప్పేది, నిజం చెప్పేది నేర్పించాలా. రెండోది ఏం నేర్పించాలా? మొట్టమొదటి నమాజ్ అలవాటు చేయాలి వాళ్ళకు. రెండోది వచ్చి నిజం చెప్పేది అలవాటు చేయాల. వాళ్ళు నిజం చెప్పాలంటే మనం నిజం చెప్పాలా. వాళ్ళు నిజం చెప్పాలంటే మనం వాళ్ళ దగ్గర ముందు మనం నిజం చెప్తే వాళ్ళు నిజం చెప్తారు. మనం అబద్ధం చెప్తే వాళ్ళు మనకున్న ఫాస్ట్. ఇప్పుడు కంప్యూటర్ పిల్లలు కానీ మనం ఏ విధంగా జీవితం గడుపుతున్నాము, ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తాం, అన్నీ వాళ్ళు ఏం చేస్తారో తెలిసినా అన్నీ రికార్డింగ్ చేసుకుంటారు. అదే విధంగా వాళ్ళు కూడా జీవితం గడుపుతారు. हमें जिस तरह जीती वैसे ही हमारे बच्चे भी जीते सो. हमें बच्चों को सच बोलना तो हमें सच बोलने सिखाना. हमें सच बोलना, हमारे बच्चे सच बोलते. हमें नमाज पढ़ेंगे, हमारे बच्चे भी नमाज पढ़ते. हमें नमाज नहीं पढ़ते, तू नमाज पढ़ा दो, तू पढ़ दिन क्या आमी कहती. మనం నమాజ్ చదివితే పిల్లలు కూడా నమాజ్ పోతారు. పిల్లలకు నమాజ్ పోకూడదంటే మనం నమాజ్ చదివితే వాళ్ళు నమాజ్ పోరు. నువ్వు చదివిన నమాజ్ నేను చదివేదానికి చెప్తారు పిల్లలు.
కాబట్టి మొట్టమొదటి ఏం చేయాలా? పిల్లలకు నమాజ్ అలవాటు చేయాలా. రెండోది వచ్చి నిజం చెప్పేది అలవాటు చేయాలా. మూడోది వచ్చి పెద్దోళ్ళకి గౌరవించడం నేర్పించాలా. మన పిల్లల ముందర మన పెద్దోళ్ళ గురించి వాళ్ళ దగ్గర చాడీలు చెప్పకూడదు, వాళ్ళ ముందర చెప్పుకోకూడదు. మనం కూర్చోండాము, మన భార్య మన భర్త మనం అందరం కూర్చున్నాము, మాట్లాడుకుంటాను. మన పిల్లల దగ్గర మన పెద్దోళ్ళ గురించి చెడ్డగా మాట్లాడకూడదు. ఎందుకంటే మనం చెడ్డగా నీ తమ్ముడు ఇట్లా, నీ అక్క ఇట్లా, నీ తమ్ముడు ఇట్లా, మీ అమ్మ ఇట్లా ఇట్లా మాట్లాడుకున్నానంటే వాళ్ళ మనసులో కూడా వీళ్ళొక విలువ వెళ్ళిపోతుంది. వాళ్ళ మనసులోగా ఈ విరోధం అనేది పుడుతుందన్నమాట. కాబట్టి పెద్దోళ్ళకి ఏం చేయాలా? వీళ్ళ పిల్లలకి ఏం చేయాలా? పెద్దోళ్ళకు గౌరవించడం నేర్పించాల. మన నాలుగోది ఏమి? ఇతరాలకు, కమ్జోర్లకు, బీదోళ్ళకు హెల్ప్ చేసి నేర్పించాల. ఇతరాలకు సాయపడాల. ఇతరాలకు సాయపడాలా. అల్లా తఆలా మాల్ ఇచ్చినాడు, దౌలత్ ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. దేని గురించి? మీరు జమ చేసుకోండి, మీరు పెట్టుకోండి అని కాదు. లేని వాళ్ళకి తాళాడి వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళకి ఇవ్వండి. మీరు ఇచ్చేది వాళ్ళకి తెలియదు, ఆ విధంగా చేర్చల్లా. వాళ్ళొక మనసులో దువా అయింది, ఆ దువా డైరెక్ట్ అల్లా దిగిరిపోతుంది. మీకు వచ్చే బలాలన్నీ తెలిగిపోతాయన్నమాట. కాబట్టి చెప్పడం ముఖ్య ఉద్దేశం అంటే ఇహలోకం శాశ్వతమైనది కాదు, పరలోకం శాశ్వతమైనది. మన ఇంట్లో రెహమత్ రావాలా, బర్కత్ రావాలా, అల్లా ఒక చల్లని ఆజ్ఞలు రావాలా, అల్లా ప్రవక్త పద్ధతులు రావాలంటే ఏం చేయాలి? మనము నమాజ్ చదవల్లా. రోజాన ఒక అర్ధగంట ఖురాన్ చదవల్లా. మనం అర్ధగంట ఖురాన్ చదవల్లా. నమాజ్ చదివితే నమాజ్ వల్ల అల్లా తఆలా 9 లాభాలు పెట్టినాడు. నమాజ్ వల్ల 9 లాభాలు, ఇహలోకం లాభాలు, పరలోకం లాభాలు, 2 లాభాలు దీంట్లో ఉన్నాయి. ఇటువంటి పెద్ద నమాజ్ అనేది మనం వదిలేస్తాం. పెండ్లిళ్ళకి వెళ్ళిపోతే నమాజేలే, ఇంకేమైనా ఫంక్షన్కి వెళ్ళిపోతే బురఖాలే, అల్లా ఆజ్ఞల్లా, ప్రక్తాసనం పద్ధతుల్లా, అబద్ధాలు, చాడీలు, మజాకులు, కామెడీలు, జోకులు, ఆటలు, పాటలు. అల్లా మాఫ్ చేయాలా. కొంతమంది అల్లా మాఫ్ చేయాలా. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తారు. డ్యాన్స్ వాళ్ళు అదేవిధంగా పెరిగి జన్నత్ పోతారా? నమాజ్ వస్తుందా వాళ్ళ జీవితంలో? డ్యాన్స్ అంటే, కామెడీలు ఏంటి, ఏంది ఇది? పిల్లలకు దీన్ని నేర్పించిందంటే అది నేర్పించరు, డ్యాన్స్. ఇంకా పిల్లడు ఏడ్చాడంటే సెల్లిచ్చి ఇప్పుడు నుంచే తయారవు జహన్నం పోవాలా అని. పిల్లడు ముందు కాలంలో ఒక వీధి నుంచి పోతా అంటే మీరు కూడా వింటారు, పెద్దోళ్ళు ఉంటారు, ఈ బ్యాండ్లు కూడా ఆడవాళ్ళు పెద్దోళ్ళు కూడా ఉంటారు, మీరు కూడా వింటారు. ఒక వీధి నుంచి పోతే ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఖురాన్ చదివేది, అక్కడక్కడ ఖురాన్ చదివేది శబ్దం వస్తూ ఉన్నింది. వీధి నుంచి పోతే ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఖురాన్ చదివేది వినిపిస్తూ ఉన్నింది వీధిలో పోతా ఉంటే. ఇప్పుడు పూర్తి కలికిలో తాళండి, వీధి తిరగండి, ఎక్కడన్నా ఖురాన్ అనేది చదివేది వినిపిస్తే అప్పుడు చెప్పండి, మీరు చెప్తా. మీరేమైనా చదువుతారో అల్లా మాఫ్ చేయాలా, మీరు ఉంటారో చదువుతారో అల్లా మాఫ్ చేయాలా. కానీ చాలా 100లో ఒకరో ఇద్దరో, మొత్తం 98 మంది ఆటలు, పాటలు, సాంగులు, సెల్లులు. అల్లా మాఫ్ చేయాలా. సెల్ వచ్చి పెద్ద బలా వచ్చేసింది. సెల్తో ఒక ఇంట్లో 4 ఉంటారనుకోండి, తండ్రి, భార్య, భర్త, కొడుకు, కూతురు, 4 ఉంటారు. మీరే ఆలోచించండి. 4 దగ్గర సెల్లులు ఉంటాయి. ఒక కాలంలో కాదు, ఈ సెల్లులు రాకముందు ఇషా నమాజ్ అయిన తర్వాత కూర్చొని భార్యాభర్త పిల్లలు అందరూ కూర్చొని ఆనందంగా మాట్లాడుకుంటా, సంతోషంగా మాట్లాడుకుంటా, ఎంతో ఆనందంగా కొంచెం మాట్లాడుకొని పనుకుంటా అన్నారు. ఇప్పుడు చూడండి, ప్రేమతో అప్పుడు ప్రేమిస్తా అన్నారు, పంచుకుంటా అన్నారు, పిల్లల గురించి భార్యల గురించి ఆలోచిస్తా అన్నారు, ఏమరా ఎట్లా ఏమరా అని సంతోషంగా మాట్లాడుకుంటా అన్నారు అప్పుడు. ఇప్పుడు చూడండి ఒకసారి
భర్త, భార్య, కొడుకు, కూతురు. భర్త దగ్గర సెల్ ఉంటుంది, వాడు ఆ పక్క మలుకొని చూస్తూ ఉంటాడు నిద్రపోయి. ఇంకా భార్య అల్లా మాఫ్ చేయల్లా మన ముందర సీరియల్ చూస్తూ ఉంటుంది, వాడు ఆ పక్క మలుకొని ఫైట్లు చూస్తూ ఉంటాడు. ఇంకా ఏమొచ్చి సీరియల్ చూస్తూ ఉంటుంది. ఇంకా పక్కన కొడుకు వాడు గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇంకా పక్కన ఇంకా పాప వాళ్ళు బొమ్మలు వేసుకుంటా. చెప్పండి, మీరే చెప్పండి. ఈ విధంగా చదువుకుంటే, ఈ విధంగా మనం పనుకుంటే సీరియల్ ప్రేమ మాటలు లేవు, ప్రేమగా ఇది మాట్లాడుకునే లేవు సీరియల్. माया मोहब्बत से बातचीत नहीं होती हमारे अंदर. एक ज़माना था माया मोहब्बत से बात करते थे, बच्चों को माया मोहब्बत से बात करते थे, उनको समझाते थे, सिखाते थे. आज रात क्या हो गया, मर्द बना सेल देख रहे, बेजोरी भी सेल देख रही है, बच्चा भी सेल देख रहे, बेटी भी सेल देख रही है, शादी लायक की बच्ची सेल देखती है. పెళ్ళి ఈడైపోతే సెల్లు ఏం అవసరం, పెళ్ళి కానీ పాపకు ఏం అవసరం సెల్ చెప్పండి మీరు. లేదు హజరత్ మా పాప కాలేజీ పోతుంది, అక్కడి నుంచి ఏడుండాది ఏడిపోతుంది మనం తెలుసుకోవాలా, ఫోన్ చేయాలా అంటే రాదా పాప ఇంటికి? రాదా పాప ఇంటికి రాదా? చిన్న సెల్ ఇప్పించండి, మొగోళ్ళ దగ్గర ఉండదు, దానికన్నా పెద్ద సెల్. ఇంకేమైనా చెప్తే ఏమరా వీళ్ళు మా గురించి ఎత్తుకున్నారే అంటారు మీరు. పిల్లోళ్ళు అంతా సెల్లులు చూసిన దానివల్లే చెడిపోతా ఉండేది. ఆ సెల్ ఆకే గలత్ కర్ దియా హమారా ఘర్, దీన్ కో ఉజాడ్ కో రఖ్ దాలియా. మన ఇల్లు నాశనమైపోయింది సెల్ వచ్చి, టీవీ వచ్చి. విలువైన ఖురాన్ ఎక్కడో మూల పెట్టేస్తాం, ఎత్తుకొని పోయి లోపల రూమ్లో పైన పెట్టేస్తాం. దీన్ని వ్యాపించే ఖురాన్ లోపల పెట్టేసాం, పైన ఎక్కడో మూల. దీన్ని బర్బాద్ చేసే వస్తువు టీవీ, శైతాన్ ఒక డబ్బా, అది గౌరవంగా హాల్లో ఉంటుంది. అది అప్పుడు మనం ఆలోచించాలా, మన మనసులో ఖురాన్ యొక్క విలువ చాలా ఉన్నదా, టీవీ యొక్క విలువ చాలా ఉన్నదా? మీరు కోపగించుకోవద్దండి, ఎందుకంటే ఉన్నతమైన వాస్తవమైన మాట చెప్తానా నేను. ఈ టీవీలు, సెల్లు, సీరియలు, ఈ బలాబత్తాలు వచ్చేసి మన ఇంట్లో సుఖశాంతం లేదు, అల్లా దీన్ లేదు, అల్లా ఆజ్ఞలు లేవు. आज ये टीवी आकर हमारे घर को बर्बाद कर डाला, दीन को उजाड़ को रख डाला. हमारे घर में, हमारे दिल में अल्लाह की मोहब्बत नहीं है, कुरान की मोहब्बत नहीं है. अल्लाह का प्रेम मन मनसुलो लेदो, कुरान का प्रेम मन मनसुलो लेदो. మీరు తప్పకుండా రోజు నమాజ్ చదవండి, 5 పూటలు తప్పకుండా రోజు ఖురాన్ చదవండి, రోజుకు అర్ధ గంట చదవండి, నెల చదవండి. చూసురు మీ ఇంట్లో ఎటువంటి సుఖశాంతమైన జీవితం వస్తుందో, ఎటువంటి సుఖశాంతమైన జీవితం. అల్లా ఒక చల్లని చూపు అల్లా తఆలా ఈ ఇంటి వైపు ఉంటుంది. కాబట్టి నమాజ్ చదవల్లా. నమాజ్ చదివితే అల్లా తఆలా 9 విధాలుగా అల్లా తఆలా మనకు సాయం చేస్తాడు. మొట్టమొదట ఎవరైతే నమాజ్ చదువుతారో, మీరు కావాల్సిన బయాన్ అయిన తర్వాత పిల్లోని పంపించండి, ఆ హదీస్ నేను చూసి రాసి చెప్తాను. ఫజాల్ అమల్లో ఉన్నది హదీస్ ఇది. నమాజ్ చదివిన దానివల్ల మొట్టమొదటి బహుమతి అల్లా తరఫున అల్లా తఆలా సుఖంగా పెడతాడు, సుఖశాంతమైన జీవితం ఇస్తాడు. अल्लाह को सुख शांतమైన జీవితం, चैन की, सुकून की, राहत की, इज्जत की ज़िंदगी, सुकून की ज़िंदगी अल्लाह खुश रखती, अल्लाह సంతోషంగా పెడతాడు. అల్లా తఆలా నమాజ్ చదివిందాలన్నా మనం. రెండో బహుమతి అల్లా తరఫున ఏమంటే, అల్లా తఆలా ఎటువంటి రోగాలు రాకుండా అల్లా చూసుకుంటాడు, ఎటువంటి వ్యాధి అనేది రాకుండా చూసుకుంటాడు అల్లా తఆలా. హాస్పిటల్లో చూడండి, నమాజులు ఎక్కువ కనపడరు. ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞలు నమాజ్ చదివి జీవితం గడుపుతున్నారో, అల్లా దీని ఒక దీని అనేది వదిలేసి జీవితం గడుపుతున్నారో వాళ్ళు ఎక్కువ హాస్పిటల్లో ఉంటారు.
నమాజులు కూడా ఉంటారు, ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు. వాళ్ళు 100 మంది ఉంటే నమాజ్ చదువుకున్న వీళ్ళు ఒకరు ఇద్దరు ఉంటారు. ఎందుకు ఈ ఒకరు ఇద్దరు ఎందుకు పోతారంటే ఏదైనా పాపం చేసింటారు, ఏదైనా గుణా చేసింటారో ఆ గుణాన్ని కడిగేదానికి అల్లాహ్ వాళ్ళని పంపిస్తారు. విలువైన మన సమయం నమాజ్ కోసం కేటాయించినామంటే మనము హాస్పిటల్ నుంచి, ఈ కోర్టుల నుంచి, ఈ జైలు నుంచి, ఈ మధ్యస్థానాల నుంచి మనం కాపాడబడతాం. విలువైన సమయం, విలువైన నమాజ్ చదివినామంటే, నమాజ్ తగిలించామంటే ఇటువంటి బలాల నుంచి మనం కాపాడబడతాం. రెండోది ఏమి అల్లాహ్ తఆలా ఏం చేస్తాడు? రోగాల నుంచి, వ్యాధుల నుంచి అల్లాహ్ మనకు రక్షించబడతాడు. మూడో చూడండి, చాలా విలువైనది. మూడో బహుమతి ఏమంటే అల్లాహ్ తఆలా ఫరిష్టాలు మన బాడీగార్డ్స్గా ఉంటారు. మన బాడీగార్డ్స్, మనకు కాపలా బాడీగార్డ్స్ ఎవరు? అల్లాహ్ ఫరిష్టాలు ఉంటారు. హదీస్లో ఉండాది. హదీస్లో లేకుండా నేను చెప్తే నేను గునెగారు అయిపోతా. అల్లాహ్ తఆలా ఖియామత్ నావద్దు నాకు అడుగుతారు, ఏం నీ విధంగా చెప్పినారే ఫరిష్టాలు బాడీగార్డులు ఉంటారని, ఎక్కడున్నది చెప్పు అంటే నేను అక్కడ ఏమైపోతా? ముజ్రిం అయిపోతా. మళ్ళా ఇది హదీస్లో ఉండాది. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినారు, ఎవరైతే నమాజ్ చదువుతారో ఫరిష్టాలు వాళ్ళు కాపాడుతారు. ఫరిష్టాలు వాళ్ళు కాపాడుతారు. ఆశ్రయం కాకుండా, ఎటువంటి ఏమి రాకుండా, ఎటువంటి బలాలు రాకుండా, మన ఇంట్లో ఏ విధంగా ఏమి కష్టాలు రాకుండా ఫరిష్టాలు కాపాడదామనుకో మనకు బాడీగార్డ్స్గా ఉంటారు. నాలుగో చూడండి, అల్లా ఎన్నిసార్లు మనకు కృతజ్ఞతలు తెలిపినా అల్లాహ్ తక్కువే. మనం నాలుగోది ఏమంటే అల్లాహ్ తఆలా నమాజ్ చదివిన దానివల్ల మన ముఖం మీద ఒక కళ అనేది ఇస్తాడనమాట. కళ. శత్రువులు కూడా మన ముందర వచ్చినారంటే వాళ్ళు మన ఫ్రెండ్స్ అయి వెళ్ళిపోతారు. కళ అంటే ఒక ఉర్దూలో ఏమంటారు? భాగ్ అంటారు. నూర్ అనేది అల్లాహ్ తఆలా మనకు కనబడుతుంది, ఇతర వాళ్ళకి కనబడుతుంది. నమాజ్ విలువ అది. నమాజ్ చదివిన వల్ల మన ముఖం మీద ఒక నూర్ అనేది అల్లాహ్ తఆలా ఇస్తాడు. అర్థమైందా మీకు? ఐదోది చూడండి ఎంత విలువైనదో. అల్లాహ్ తఆలా ఐదో బహుమతి ఏమంటే ఏ ఇంట్లో అయితే నమాజ్ చదువుతూ ఉంటారో ఆ ఇంట్లో అల్లాహ్ తఆలా డైరెక్ట్ బర్కత్ ఇస్తాడు. అల్లాహ్ బర్కత్ గురించి ఆడాడనే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆడిపోయి రొట్టె తేవాలా, ఆడిపోయి లడ్డు తేవాలా, ఆడిపోయి టెంకాయ కొట్టాలా, ఏడిపోయి మంత్రించల్లా. వీటి గురించి ఎక్కడ బర్కత్ రాదు. బర్కత్ అనేది ఎక్కడ ఉంటుంది? బర్కత్ అనేది నమాజ్ చదివిందనల్లా ఎక్కడికి పోవాల్సిన అవసరంలా. అల్లాహ్ మన ఇంటి పైన డైరెక్ట్ మన ఇంట్లో బర్కత్ ఇస్తాడు అల్లాహ్ తఆలా. మన ప్రతి ఒక్క వస్తువులో బర్కత్ అంటే డబ్బులో బర్కత్ అని కాదు చెప్తా ఉండేది. మన ప్రతి ఒక్క వస్తువులో అల్లాహ్ బర్కత్ ఇస్తాడు. ప్రతి ఒక్క వస్తువులో, మన గుడ్డల్లో కానీ, మన వస్తువులు, మనకు అవసరమైన వస్తువులు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిలో బర్కత్ అంటే మీరు ఏమైనా టీవీలో సెల్లో అనుకున్నారు, వాటిలో మొత్తం దరిద్రం ఉండేది. దాంట్లో బర్కత్ మన పాత్రలో, మన ఇంట్లో, మన గుడ్డల్లో, ప్రతి ఒక్క మన జీవితంలో, మన మనసులో అల్లాహ్ తఆలా బర్కత్ ఇస్తాడు. ఆరో బహుమతి అల్లాహ్ తరపున ఏమి చెప్పండి? ఆరో బహుమతి అల్లాహ్ తఆలా మన మనసుని మెతుకు చేస్తాడు. ఎవరు మనసు అయితే మెతుకు ఉంటుందో, చల్లగా ఉంటుందో వాళ్ళు చేతులు ఇచ్చి దువా చేసి చేతి దింపుతాగానే అల్లాహ్ తఆలా వాళ్ళు దువా కబూల్ చేసుకుంటారు. ఎప్పుడో రావాల్సిన సంతోషమైన వార్త దగ్గరలో వచ్చేస్తుంది. దగ్గర రావాల్సిందే బలా, దాన్ని తరిమేస్తాడు అల్లాహ్ తఆలా, దాన్ని దూరం చేస్తాడు. ఎప్పుడో రావాల్సిన శుభవార్త అది భిన్న వచ్చేస్తుంది. ఎందువల్ల? నమాజ్ వల్ల. మన మనసు మెతువ చేస్తాడు అల్లాహ్ తఆలా. మెతువైన మనసు ఎవరైతే మెతువ ఉంటుందో వాళ్ళు చేతులు దువా చేయంగానే అల్లాహ్ తఆలా ఏం చేస్తాడు? మన దువాలు కబూల్ చేసుకుంటాడు. ఏడో బహుమతి ఏమంటే పులుసు రాస్తా వంతెన ఉండదు. అల్లాహ్ తఆలా బిర్జకు తయారు చేసినాడు జహన్నం పైన. దాన్ని పులుసు రాస్తా అంటారు. దాన్ని 1500 సంవత్సరాలు దానిపైన నడవల్ల. అది ఎక్కడ? జహన్నం పైన అల్లాహ్ తఆలా అది చేశాడు. జహన్నం పైన ఒక పుల్తిన అంటే ఒక బిర్జి చేసి తయారు చేశాడు. ఆ బిర్జి పేరేమి? పులుసు రాస్తా అంటే
కత్తి కన్నా పదునైనది, ఎంటి కన్నా సన్నమైనది, దానిపైన నడవల్లా. నమాజ్ ఏ విధంగా చెబుతారో అల్లా తలా ఒక మెరుపు మాత్రం ఈ పక్క నుంచి ఆ పక్క దాటిచ్చేస్తాడు. ఆ బ్రిడ్జి దాటితే దాని తర్వాత ఏముండదు, స్వర్గం ఉండేది, ఆ జన్నత్ ఉండేది. అలా ఆ బ్రిడ్జి దాటకముందే అన్నీ ఉండేది. బ్రిడ్జి దాటితే స్వర్గమే, జన్నతే. అర్థమైందా? మళ్ళీ 8వ బహుమతి ఏమి? 8వ బహుమతి ఏమంటే జహన్నం, నరకాగ్నికి బలి కావాల్సిన ఒక లీస్ట్ ఉంటుంది, నరకానికి పోవాల్సిన ఒక లీస్ట్ ఉంటుంది, ఫేరిస్ట్ ఉంటుంది. దాంట్లో మన పేరు ఉంటే అల్లా తలా పేరు ఏం చేస్తాడు, తీయేస్తాడు అల్లా తలా. ఆ లీస్ట్లో, ఆ నరకంలో పోయే ఒక లీస్ట్లో మన పేరు ఉండదు, ఆ లీస్ట్లో మన పేరు తీయేస్తాడు అల్లా తలా. ఆ లీస్ట్లో నుంచి పేరు తీసి ఎక్కడుంటుంది మన పేరు? మళ్ళా జన్నత్ పోయేలో లీస్ట్లో చేరిపోతాను మనం. 9వ బహుమతి చాలా విలువైనది, చాలా గొప్పది. ఏమంటే అల్లాహ్ భక్తులు, అల్లా వాళ్ళు, సహాబాలు, తాబైలు, తబైలు, ఔలియాలు జన్నత్తో ఉంటారు. వాళ్ళు పక్కనే మన ఇల్లు, అల్లా వాళ్ళ ఒక ఇల్లు పక్కనే మన ఇల్లు స్వర్గంలో. వీటికన్నా మనకి ఏం కావాలా? ఈ 9 లాభాలు, ఈ 9 అల్లా తఆలా హెల్ప్ చేస్తారు. దేనివల్ల? నమాజ్ వల్ల. నమాజ్ వదలకండి. అల్లా తఆలా 24 గంటలు ఇస్తున్నాడు. 23 గంటలు దునియా కోసం, దునియా పనుల కోసం, మన పనుల కోసం. 23 గంటలు 1 గంట అల్లా కోసం. ఆ 1 గంట అల్లాకి ఎందుకు వేయాలి భయ్? ఎందుకు వేయాలంటే ఆకాశం అల్లది. ఆకాశం అల్లా తఆలా మన కోసం పుట్టించాడు. ఈ ప్రపంచం మన కోసం అల్లా తఆలా పుట్టించాడు. ఆకాశం వల్ల అల్లాకి ఏమి లాభం లేదు, నక్షత్రాల వల్ల అల్లాకి ఏమీ లాభం లేదు. సూర్యుడి వల్ల, చంద్రుడి వల్ల, ఆకాశం వల్ల, భూమి వల్ల, ఈ వాన వల్ల, చల్లని గాలి వల్ల, ఈ దినం వల్ల, ఈ రేయి వల్ల దేనితో అల్లాకు లాభం లేదు. వీటన్నిటికీ మనకే లాభము. వీటి కోసం, ఇవన్నీ మన కోసము. వీటి నుంచి మనం లాభం పొందుతా ఉన్నాం. అల్లాకి ఏమిటి ఉంటే లాభం లేదు, నష్టం లేదు. అర్థమైందా? ఇవన్నీ అల్లా మన కోసం పుట్టించాడు. మనం అల్లాహకి ఆజ్ఞల కోసం పుట్టించాం. ये दुनिया मना कोसम, ये दुनिया हमारे लिए और हमें आखिरत के लिए। ना अल्लाह को ना अल्लाह ताला को, ना अल्लाह ताला हमारे चांद, अल्लाह ताला हमारे लिए क्या किया? आसमान बनाया, चांद बनाया, सूरज बनाया, रात को बनाया, दिन को बनाया, ठंडी हवाएं चला रहे, बारिशें चल रहे, फल फ्रूट अल्लाह ताला हमारे लिए उगा रहे हैं। ये ज़मीन हमारे लिए, ये चांदी, कितने ज़मीन, कितने खजाने देखो, सोना है, चांदी है, पित्तल है, रागी है, लवा है, प्लास्टिक है, कलर के पत्ते किसके? हमारे लिए। ये पूरी दुनिया हमारे लिए और हमें अल्लाह की इबादत के लिए। ये पूरी प्रपंचం మన సేవ కోసం, మనం అల్లాహ్ యొక్క సేవ కోసం. అల్లాహ్ తఆలా ఖురాన్లో 3 ప్రశ్నలు వేస్తున్నాడు, జవాబు ఇవ్వండి అని. ప్రశ్నలు అంటే చాలా ఉన్నాయి, దాంట్లో 3 తీసుకుంటాను నేను. అల్లాహ్ తఆలా మొట్టమొదటి మనకు అడిగినారు, है मेरे बंदे बताओ क्या अपने आप तुम खुद बन गए क्या? मेरे बंदे बताओ तुम्हें अपने आप खुद बन गए क्या? అల్లాహ్ తఆలా మనకు అడుగుతున్నాడు, ఏ మానవులారా, మీరే పుట్టినారా? పుట్టినాం మనము. మన తల ఎంటికి రాలిపోతా అంటాయే, తల దూనప్పుడు ఆ ఎంటికి కూడా మనం తయారు చేసుకోవాలి. ఆ తర్వాత అల్లాహ్ తఆలా చెప్తున్నాడు, ऐ मेरे बंदे तुम्हें खुद बन गए या नहीं बने? अच्छा अपने आप को तुम खुद बना ली क्या? अपने आप तुम खुद पैदा हुई नहीं हुए? अच्छा अपने आप को तुम खुद बना ली क्या? అల్లా అడుగుతున్నాడు, మీరు తయారు చేసుకున్నారా? నీ శరీరాన్ని నువ్వే తయారు చేసుకున్నావా? మన శరీరాన్ని మనమే తయారు చేసుకుంటే ఫోటోలు ఎక్కడ వస్తారో, నలుపోలు ఎక్కడ పోతారో, పొడుగునోళ్ళు ఎక్కడ పోతారో, అందరూ ఎర్రగా కావాలని కోరుకుంటారు, అందరూ అందంగా ఉండాలని కోరుకుంటారు, అందరూ పొడుగ్గా ఉండాలని కోరుకుంటారు. ఉండారా? మనం మన చేతురాలా మనం తయారు చేసుకోలేదు ఏది కూడా. కానీ మన గోరు కానీ చూడండి, మన ఒంట్లో ఎన్ని అల్లాహు అక్బర్, देखने के अल्लाह आँख दिया, बोलने के लिए अल्लाह ज़बान दिया, सुनने के लिए अल्लाह कान दिया. अगर बोलने की जीभ है,
जबान है, बोलने की सलाहियत नहीं है, पूरी दुनिया में उनको उसको बोल नहीं सकती, बोलने सिखा नहीं सकती। बोलने कान, बोलने जबान दिया, देखने आंख दिया, कान ने सुनने कान दिया, काम करने के लिए क्या है हाथ पैर दिया, सोचने के लिए दिमाग दिया, చూసేదానికి కళ్ళు ఇచ్చినాడు, మాట్లాడడానికి ఆయన నోరు ఇచ్చినాడు, వినేదానికి చెవులు ఇచ్చినాడు, పని చేసేదానికి కాళ్ళు చేతులు ఇచ్చినాడు, ఆలోచించడానికి మంచిదేది చెడ్డది ఆలోచించడానికి అల్లా తాలా మనకు అఖరే సలీం మనకు మెదడు ఇచ్చినాడు అల్లా తాలా. ఇవన్నీ అల్లా తాలా మనకి ఇచ్చినాడే, వీటి తరఫున మనం కృతజ్ఞత తెలపల్లా లేదా? అల్లా నీకు నీకు శుక్రియా, నీకు శుక్రియా, నీకు శుక్రియా అంటే అర్థం అయిపోతుందా? ముందర బియ్యం పెట్టుకున్నాం, మాంసం పెట్టుకున్నాం, మసాలాలు అన్నీ పెట్టుకున్నాం, తజ్వీ ఎత్తుకున్నాం, బిర్యానీ 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 అంటే అయిపోతుందా? దాని పద్ధతి ప్రకారం మనం దాన్ని చేస్తారే బిర్యానీ తయారయ్యేది. అదేవిధంగా దీని యొక్క పద్ధతి ప్రకారం మన జీవితం కడితేనే మన జీవితం సుఖశాంతమని వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇహలోకం శాశ్వతమైనది కాదు, పరలోకం శాశ్వతమైనది. పరలోకం కోసం మనం ఏం చేసినామో అల్లా ఇప్పుడు మీ దగ్గర, నా దగ్గర, మీ దగ్గర ఇప్పుడు 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 నాకేమైనా సావచ్చింది అనుకోండి, ఏదైనా ఒక అమలు, ఏదైనా ఒక నేకి పుణ్యం అనేది ఉన్నదా? ఇలా ఈ పుణ్యం నీకోసం తీసుకొచ్చిన దీని తరపున నాకు స్వర్గం అని అడగగలే మన పుణ్యం మన దగ్గర ఏమైనా ఉన్నదా? कोशिश नेकी कोशिश अमल है क्या हमारे पास दिखाकर अल्लाह से जन्नत मांगने के लिए? अमल कोशिश है क्या हमारे पास अल्लाह को दिखाकर मांगने के लिए? उसके लिए जन्नत दी क्या है, ये जिंदगी बनती है, इस जिंदगी बनाएंगे। जानवर के साथ गुजारने के लिए अल्लाह ताला हमने पैदा नहीं किया, आखिरत को बनाने के लिए अल्लाह ताला हमें दिया सो। आखिरत कैसे बनती है? अल्लाह हमारे से राज़ी होने से आखिरत बनती है। अल्लाह नाराज़ हो गए तो हमारे लिए क्या है, दुनिया में जहन्नम बन जाएगी, आखिरत जहन्नम बन जाएगी। अल्लाह को हमें राज़ी कर लेना चाहिए. अल्लाह ने మనం ఇష్టపరచుకోవాలా, వానికి ఏదైతే నచ్చుతుందో అవే చేయాలా. మన పిల్లోళ్ళు మనము అందరిలో దీని రావాలా, అందరిలో పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు దీని రావాలా, అందరిలో నమాజ్ ఉండాలా, ఖురాన్ ఒక మొహబ్బత్, ఖాళీ మొహబ్బత్ ఉండకూడదు. ఇప్పుడు నిన్న శనివారము కొంట్లో అమ్మనాడి కాలనీలో మదీనా మస్జిద్ ఉండాలి. మదీనా మస్జిద్ పక్కనే ఆడోళ్ళు ఒక మదరసా పెట్టినారు. తెల్లారు 10:30 నుంచి 12 వరకు, మళ్ళా సాయంత్రం 3:30 నుంచి 5 వరకు. దాంట్లో 12 ఏళ్ళ పాప నుంచి 90 ఏళ్ళ ముసలోళ్ళ వరకు కూడా పోయి ఆడోళ్ళు నేర్చుకోవచ్చు. అంటే ఆడ ఉండేది మన ఏంలే, మీకు ఎప్పుడు సమయం దొరుకుతుందో అప్పుడు పోయి ఆడ మనకు సూరాలు, వజూలు, గుసులు మొత్తం దీని యొక్క పద్ధతులు ఏమేమి ఉన్నాయి అన్నీ మనం ఆడ నేర్చుకోగలుగుతాం. ఖురాన్ చదివేది నేర్చుకోగలుగుతాం, ఇంగ్లీష్ చదివేది, తెలుగు చదివేది అన్నీ నేర్చుకోగలుగుతాం. నమాజ్ ఎట్లా చదవాలా, ఎట్లా మనం వజూ చేయాలా, ఏ విధంగా మనం పాక ఉండాలా, అన్ని విధాలు ఆడ నేర్పిస్తారు. అర్థమైందా? కాబట్టి మనకు ప్రతిరోజు పెట్టినారు. 2 నుంచి షురు అయింది. తెలియని వాళ్ళకి కూడా చెప్పండి, అందరూ పోయి నేర్చుకోగలుగుతారు. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితంలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఎవరికన్నా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు మనం అనుకుంటాం ఏమని, నా వయసు పెరుగుతూ ఉంది అని. మన వయసు పెరగలే, మన వయసు తరుగుతూ ఉండేది. ఎవరికి 20 ఏళ్ళకో 20 ఏళ్ళు ఉన్నది అని అనుకోండి, 20 ఏళ్ళు వాళ్ళు సాగు దగ్గరైనారు, ఆఖరికి దగ్గరైనారు, సమాధికి దగ్గరైనారు. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 50 ఏళ్ళు సాగు దగ్గరైనారు, సమాధికి దగ్గరైనారు, ఆఖరికి దగ్గరైనారు. దూరం నుంచి, ప్రపంచం నుంచి దూరం అయిపోతాను. మన చూడండి, ఒక మాట ఆలోచించే మాట, మనం ఒంటరిగా వచ్చినాం ప్రపంచంలోకి, ఎవరు రాలేదు కదా తోడు. అక్కడక్కడ కవల పిల్లలు పుడతా అంటారులే. ఒంటరిగా వచ్చినాం, ఒంటరిగానే మనం సమాధిలో పోవాలా, ఒంటరిగానే మనము సమాధిలో పోవాలా.
देखो दुनिया में हमें अकेले आए, अकेले से इसको तो आएंगे साथ बाड़ी गड्ढा माल दौलत साड़ियाँ ड्रेसा अभी बैंक बैलेंस क्या तो आएंगे साथ नहीं खाली हाथ नहीं सो, खाली हाथ जाना सो। अकेले दुनिया में आए, अकेले खबर में जाना है, अकेले से खबर में सवाल किया जाएगा। 3 साल पूछी हाँ हमें क्या करे तो कौन पूछे वाला नहीं नेने क्या बोलते ना नेने राजू नेने मंत्री आपको देखा राजा कान से बजाए बाजा। वैसे नहीं जिंदगी है, हमारी मर्जी के मुताबिक चलने की ज़िंदगी नहीं है। आप अल्लाह की मर्जियात के मुताबिक ज़िंदगी गुजारने का हमारे। तो क्या समझ में आए, अकेले दुनिया में आए। हमें बोलती मेरा बड़ा ख़ानदान हजरत, हमारे ख़ानदान अलग बरात बस 200 आदमी रहती। अल्लाह 200 आदमी 300 आदमी है कहाँ खबर में कौन उन्होंने पूरे आदमी के साथ अकेले जा रहा 200 दिन ले लगा डाला दी हंगोटी तो हंगोटी काट लेती क्या रहे वो काट लेती दफना धनाल से पहले रोदेर दिन निकाल लेते रहती रोदेर दिन निकाल लेते रहती पूरे हाथों से निकाले दिए हंगोटिया सोना काना में के नाका में के दाता है तो उसे भी काट लो को हंगोटी तो आगे काट को पूरे हाथों से निकाले दिए। लेकिन कपड़े क्या करते बोलो कैंची से कतर को लकड़ी भाग दूर फेंकती। अरे बेटे हो कदो सुनना काम आते को हाथों से निकाल लेना, कपड़े काम आते को कैंची से कतर को लकड़ी भाग फेंक डालना। साबुन हाले तो सब वो साबुन उठा कर डाल दी। क्या समझाना, अल्लाह माफ़ करना। हमारी मोहब्बत, हमारी दुनिया, हमारे जायदाद, हमारी पूरी दुनिया की चीज़ें हमारी सांस टूट रखा चल। ये सांस टूट गए तो बाप माँ बहन भी बच्चे पूरे रस्ते पूरे नाते कट हो जाते। समझ रही बात है। दुनिया में अकेले आए, अकेले खबर में जाना, अकेले से खबर में सवाल किया जाएगा क्या मन रब का तेरा रब कौन बोल। खबर में पूछती है अल्लाह के डर को जिंदगी गुजारे है तो अल्लाह के डर को जिंदगी गुजारे है तो नमाज की पाबंदी करे है तो चले रहे तो हाँ बोल सकती है मन रब का अल्लाह। हाँ बोल सकती मन रब का तो कौन तेरा रब बोल सकती अल्लाह। कहीं को हाँ डर को जिंदगी गुजारी। अब देखने की बात देखो कैसेट में कुरान है, ये कैसेट ये कुरान में गाने ही कुरान है। इस कैसेट डाले तो क्या आता है कुरान आता है, गाने इस कैसेट डाले तो गाने आते हैं। पूरी दुनिया में रहो में दुनिया बकते 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 दुनिया से बकते बकते चल गए। मरने के बाद मन रब का तो अल्लाह अगर बोल सकती है मैं बोल नहीं सकते। सोच रही बात है मन रब का मन दीन का तेरा दीन कौन, तेरा दीन क्या अगर पूछी तेरे दीन क्या, तेरे दीन क्या है तो तेरे तुम्हें हमें अल्लाह के डर को जिंदगी गुजारे है तो नबी के तरीके में चले रहे तो दीन की बता जिंदगी गुजारे तो हमें हाँ बोल सकती है। मन दीन का है तो इस्लाम कर बोल सकती है हमें हाँ इस्लाम की बता जिंदगी गुजारी नहीं। गली में बुरखा ने इसका चलते हैं, गली बुरा खेड़ा बुरा गले बुरखा ने इसका छुड़ते हैं। हजरत जिसे तो बुरखा हजरत ने जिसे बुरखा को तो हजरत से बुरखा हजरत के सामने पर्दा लग फिर बोली कैसा कुरान में अल्लाह। हाँ हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम बहुत बहुत अच्छी बात చాలా విలువైన మాట గుర్తొచ్చింది చెప్తా ఉన్నా వినుకోండి రాసి పెట్టుకోండి మీరు। చాలా విలువైన మాట बहुत आलिशान बहुत बड़ी बात बहुत अच्छी बात చాలా విలువైన మాట। మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగినారు ఒకసారి ఏమంటే ప్రపంచంలో పూర్తి ప్రపంచంలో చాలా మంచి ఆడది చాలా పుణ్యాత్మురాలు చాలా విలువైన లేడీస్ ఆ లేడీస్ కోసం జన్నత్ ఆహ్వానిస్తూ ఉంది। చాలా పుణ్యాత్మురాలు ఎవరు, చాలా పుణ్యాత్మురాలు చాలా నేకులు ఉండేవాళ్ళు చాలా విలువైన లేడీస్ ఎవరు అని మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినారు అడిగినారు సహబాలకు। సహబాలు ఆలోచించలే, సహబాలు చెప్పినారు యా రసూలల్లాహ్ నమాజ్ ఎక్కువ చదివేవాళ్ళు ఆసరాసం గమనం ఉండిపోయినారు।
మళ్ళా సహాబాలు చెప్పిన యా రసూలల్లాహ్ చాలా ఖురాన్ చదివే వాళ్ళ ఆఫ్సలాసం గమనిపోయినారు. మళ్ళా సహాబాలు యా రసూలల్లాహ్ అల్లా మార్గంలో పోయే వాళ్ళ ఎక్కువ ఆఫ్సలాసం ఏం చెప్పలే. ఎవరు ఏం చెప్పినా ఆఫ్సలాసం గమనిపోయినారు. ఆ తర్వాత హజరత్ అలీ ఇంటికి పోయినారు. ఇంటికి పోయినారు. ఏదో ఆలోచనలో ఉన్నారు. హజరత్ ఫాతిమా రథం అడిగినారు, ఏ అలీజీ క్యా సోచతే హో తుమ్, గహరీ సోచ్ మే పడే హేనా. అలీ ఏం ఆలోచిస్తా ఉన్నావు, ఏదో ఆలోచనలో పడినావే నువ్వు, ఏమై? ఏం లేదు ఫాతిమా, మీ నాయన మన ప్రక్తాసరాసం గారు ఒక ప్రశ్న అడిగినారు, దాని గురించి ఎవరు చెప్పలేకపోయినారంటే ఏమా ప్రశ్న అన్నారు. ప్రపంచంలో చాలా విలువైన లేడీస్ చాలా ఉన్నతమైన స్థాయిలో చాలా సిగ్గుతో చాలా హయాతో చాలా అన్ని క్షేమాలు ఉండే వాళ్ళు లేడీస్ ఎవరు అడిగినారు. ఏదేదో చెప్తే ఆఫ్సలాసం ఒప్పుకోలేదు. అంటే హజరత్ ఫాతిమా చెప్తుంది, నేను చెప్తాను వినండి అది, మీరు పోయి నాయన చెప్పండి అండి. ఏమంటే ఏ ఆడది కూడా కానీ ఏ ఆడదితో తన కళ్ళకు పరాయి మొగోళ్ళు చూసి ఉండకూడదు. ఏ ఆడది కూడా కానీ ఏ ఆడదితో తన కళ్ళతో పరాయి మొగోడిని చూడకుండా ఉంటుంది. ఆ తర్వాత ఏ పరాయి మగోడు ఈ అమ్మకు చూసి ఉండకూడదు. ఈ అమ్మ వేరే వాళ్ళని చూసి ఉండకూడదు, వేరే వాళ్ళు ఈ అమ్మకు చూసి ఉండకూడదు. ఈ స్త్రీనే చాలా ఉన్నతమైనది. హజరత్ అలీతో ఆనందంగా నిండిపోయా పరిగెత్తారు ఆఫ్సలాసం దగ్గరికి. సహాబాలు కూర్చోండా ఆఫ్సలాసం దగ్గరికి పోయి అలీ ఆఫ్సలాసం దగ్గర పోయి హజరత్ అలీతో ఫర్మాతి హజరత్ అలీతో చెప్తారు, ప్రతాసనం నేను చెప్తాను వినండి. ఏమంటే అప్పుడు చెప్తారు హజరత్ అలీతో, ఏ లేడీస్ ఏ ఆడదితో వేరే వాళ్ళని చూసిండేదో అవి వేరే వాళ్ళు ఏ అమ్మకు చూసిండకూడదు. ఈ అమ్మే చాలా శ్రేష్టమైనది. यानी क्या इनो किसी को देखे नहीं रहना, गैर महरम रहना को, और कोई गैर महरम रहना इसे नहीं देखे रहना. इन्हें पर्दे में रहने वाली, इन्हें बहुत बड़ी अच्छा औरत, बहुत नेकी वाली. आप సలహా అనుకుంటారా, అలీ నాకు అర్థమైపోయింది ఇది ఫాతిమా చెప్పింది కదా అని. యా రసూలల్లాహ్ చావు నిజమే ఫాతిమా చెప్పిందంటే ఆ ప్రక్తాసనం చెప్తారు, అలీ ఫాతిమా నిజం చెప్పింది. ఏ ఆడది చూపు అయితే పరాయి మగుడిని చూసి ఉండకూడదు, పరాయి మగుడు ఏమని చూసి ఉండకూడదు. అది చాలా విలువైనది. స్వర్గం అతని కోసం ఆహ్వాని చెప్తుంది. किसी गैर महरम का मत बना है कि इन्होंने देखे रहना और कोई गैर महरम मत बना इसे नहीं देखे रहना. हमें अल्लाह माफ़ करे. हजरत आन सामने पढ़ लो ओढ़ लेती. हजरत आना है तो गले में ऐसे फिरते रहती, गले में ऐसा फिरते रहती, ऐसा फिरते रहती. इसके लिए मोहतरम खातिन दिन बाबे ने इसके लिए क्या करना है तो हमें पर्दे के साथ ज़िंदगी गुजारना. अब क्या बोलता था मैं, ये 10 या 11 పాయింట్ ही लिख लो और నమాజ్ చదివితే 9 లాభాలు ఇది కూడా రాసి పెట్టుకోండి ఒకసారి. ఎప్పుడున్నా మనం బయాన్ పెట్టుకున్నాడు, ఎప్పుడు హజరత్ వచ్చే ఇప్పుడు లేట్ అయింది, ఈ 9 మనం ఏమీ కంటాబెట్టం చేసి చెప్పాలి వాళ్ళకు. ఏమి 9 లాభాలు, एक 9 फायदे क्या. सबसे पहले अल्लाह खुश रखती, महबूब रखती. 2 में अल्लाह ताला क्या करती, बीमारी से बचा लेती. 3 में अल्लाह ताला फरिश्तों दे रहती, हिफाजत कराती हमारी. 4वां अल्लाह ताला घर में डायरेक्ट बरकत उतारती. 5वां अल्लाह ताला चेहरे पर सुलह का नूर देती. 6वां अल्लाह ताला दिल को नरम करती. 7वां अल्लाह ताला पुलिस रात क्लास आसान से पार कराती. 8वां अल्लाह ताला जहन्नम की लिस्ट से हमारा नाम निकाल डालती. 9वां अल्लाह ताला अल्लाह के खास बंदे उनके पड़ोसी में हमारा घर देती. ये 9 पॉइंट लिख को रख लो तुम्हें. इसे होने लिखो, एक ये लिखो, हमें घर में भी लगा ले सकती है. कब तक देखे सो याद आता है हम ना, नमाज के ऊपर मोहब्बत आती है हम ना. समझ आ रही बात है. और आगो ये भी याद रख लो, ये क्या, दुनिया में अकेले आए, अकेले खबर में जाना, अकेले से खबर में सवाल किया जाएगा 3 सवाल, और क़यामत तक खबर में अकेले रहना. ये बहुत बड़ी गमगीदा बात है.
ప్రళయ దినం వరకు మనం సమాధిలో ఒంటరిగా ఉండాల. మనం ఏమైతే చేసినామో పాపాలు పుణ్యాలు అవి మాత్రమే మన వెనకంట వస్తాయి, ఇతర ఏది మన వెనకంట రాదు. ఇంతవరకు ఎవరు రాలే కూడా. ఇంతవరకు ఏ భార్య కోసం ఏ భర్త చనిపోలా, ఏ భర్త కోసం ఏ భార్య చనిపోలా. 2 దినాలు బాధపడతారు భర్త కూడా, 3 దినాలు ఫస్ట్ ఉంటాడు, 4వ దినము నైనా పోయిన దాంతో పాటు నువ్వు కూడా పోతావా, అందరూ పోయేవాళ్ళే, నువ్వు పోవాల్సిందే, నేను పోవాల్సిందే, కానీ ఆయమ్మ కొంచెం ముందర పోయింది, నువ్వు కొంచెం వెనక్కి పోతావు, కానీ బాగా కొంచెం పిడిచి తిను, అన్నం తిను అంటే నీళ్ళు ఒకరోజు నీళ్ళు తాగుతాడు పొద్దున్నే. మళ్ళా నాష్టా సమయంలో నాకు కుక్కు వద్దు 2 ఇడ్లీ అంటాడు. మళ్ళా మధ్యాహ్నం నాకు కుక్కు వద్దు 2 పిడిసలు అన్నం పెట్టు అంటాడు. రాత్రికి పుష్టిగా తిని బాగా నిద్రపోతా. అయిపోయా, దివసాలు అయితే అయిపోయి మర్చిపోయితే. పూర్తి జిందగీ, పూర్తి మన వయస్సు, మన పూర్తి జీవితం వానికి ఎన్ని సేవలు చేసామో, వాని గుడ్డలు ఇతుకినామో, వానికి వంటలు చేసినామో, వాళ్ళ పిల్లలకు మనం పెంచినాము, ఎన్ని కుర్బానీలు మన వెనకంటే ఉండేది. ఇవన్నీ ప్రాణం పోతానే వెళ్ళిపోయాయి. అల్లా మాఫ్ చేయాల. మన ఊర్లో ఉన్న పేరు చెప్పను, భార్య చనిపోయి 4 దినాలు అయింది. 5వ దినం అస్సలు నా బుద్ధి నిక్కా చేసుకున్నాడు. మళ్ళా 4 దినాలే. వాని కోసం ఎన్ని బాధలు పడి ఉంటుంది, ఎన్ని కష్టాలు, ఎన్ని కుర్బానీలు ఇచ్చి ఉంటుంది. భార్య చనిపోయి 4 దినాలు అయింది. 5వ దినం పెళ్లి చేసుకున్నాడు. ఏమి అంటే అన్నం చేసి పెట్టేదాన్ని కావద్దా, ఆయన పస్తు పనుకోవాలన్నా అన్న. అంటే అన్నం కోసం భార్యను చేసుకున్నావా? అంటే అన్నం కోసం నువ్వు మళ్ళా నిక్కా చేసుకున్నావా? అరే దుష్మన్, నీ జీవితం కోసం, నీ సేవల కోసం, నీ సేవ చేసానికి పూర్తి జీవితం గడిచిపోయింది ఆయమ్మది. ఆయమ్మ గురించి ఏం ఆలోచించవా? ఏం ఆలోచించిన హజరత్? నేను కూడా చేసిన. ఏం చేసినావు? చెద్దరు పూల హారం తీసుకుని పోయి సమాధి వేసాడు. అంటే సమాధి పైన ఏందో అంటారు, సెహరా పూలు సెహరా తీసుకుని పోయి సమాధి పైన కప్పేస్తే ఆ బాధ్యత తీరిపోయినట్టే అంట. దుష్మన్ బాధ్యత ఆడ తీరిపోయింది అంటే సెహరా జన్నత్కి వెళ్ళిపోతుంది ఆయమ్మ. ఏం చేసింది? ఖురాన్ కానీ చేయరా, లాభం ఆయమ్మకి లాభం అవుతుంది. సుబ్హానల్లాహ్ సమర్థ చదువురా, ఆయమ్మకి చేరుతుంది. ఖురాన్ చదువురా, ఆయమ్మకి చేరుతుంది. దువా చేయరా, ఆయమ్మకి చేరుతుంది. ఏదైనా పుణ్యాలు చేసి ఆయమ్మకి చేర్చురా అంటే అవి గుర్తు రాలే. నిక్కా గుర్తొచ్చింది, భోజనం గుర్తొచ్చింది, నిద్ర గుర్తొచ్చింది. ఏం చేయాలి హజరత్? ఈ భూతం దానికి ఎవరైనా కావాలి కదా, ఎవరు దుష్మన్, ఈ భూతం దానికి ఎవరైనా కావాలని మళ్ళా నిక్కా చేసుకున్నావా? నిజమైన జీవితం ఇది మనది. కాబట్టి చెప్తాను ఏమంటే, మొగోళ్ళ గురించి చెడ్డకు చెప్పాలా, ఆడవాళ్ళ గురించి చెడ్డకు చెప్పాలా, ప్రతి ఒక్కరికి అవసరాలు ఉండేది. కానీ మనం పోకముందే ఏం చేయాలా? వీటన్నిటిని మనం సిద్ధం చేసుకొని పోవాలా. ఒంటరిగా ప్రపంచంలో వచ్చినాం, ఒంటరిగా సమాధిలో పోవాలా. ఒంటరిగా సమాధిలో ఉన్నప్పుడు 3 ప్రశ్నలు వేస్తారు. మన రబ్బుగా, నీ దేవుడు ఎవరు, నీ దీని ఏది, నీ ప్రవక్త ఎవరు అని అడుగుతారా? వాటికి సమాధానం చెప్పల్లా. ప్రళయ దినం వరకు, ఖయామత్ వరకు అక్కడే సమాధిలో ఉండాలా. दोस्तों से मिल नहीं सकते, किसी को अपने पास बुला नहीं सकते, किसी को अपने दिल का दुखड़ा सुना नहीं सकते खबर में रहे तो. బంధువులతో కలవలేం, స్నేహితులతో మాట్లాడలేం, ఎవరిని మన దగ్గరికి పిలిచలేం, మన మనసులో ఉన్న బాధ ఎవరికో చెప్పలేం సమాధిలో. నమాజ్ చదివినామా, నమాజ్ చెప్తుంది, ఏ అల్లాహ్ కి బందీ తు డర్ మత్, मैं तेरे साथ हूं. ఏ అల్లా, ఏ మానవా తు డర్ నకో, ఏ అల్లాహ్ భద్రాలా నువ్వు భయపడద్దు, నువ్వు నమాజ్ చదివినావు, నేను నీ వెనకంటున్నా, నేనున్నప్పుడు నీ దగ్గర ఎవరికి రాలేరు. నీ సమాధిలో వెలుగు వస్తుంది, నూరు వస్తుంది. ప్రళయ దినం అనుకుని నేను నీతోనే ఉంటాను. నీకు యారంటే స్వర్గంలో పోయేంతవరకు నేను నీ తోడుంటాను. నమాజ్ జీవితం గడిపినాం, नमाज नहीं, रोज़ा नहीं, ज़कात नहीं, हज नहीं, क्या भी नहीं, ऐसे ज़िंदगी गुजार डाले, गुनाह ही गुनाह आ गए. ये गुनाह पकड़ लेंगे, मैं तेरे साथ हूँ, चाहे जहन्नम में लेने जाते साथ रह दूँ, चाहे जहन्नम में धक्का दे के बाद में वापस आ दूँगा. नी गुनाया
तो సమాధిలో మనం ఖయామత్ వరకు ఉండాలా. कितने नाजुक बदन मर्द, कितने नाजुक बदन औरतें आज खबरों में बोसीदा पड़े हुए हैं. कौन उनके हाल पूछने वाला नहीं, कौन उनके बारे में मालूमात करने वाले नहीं. गर्दन जुदा हुई पड़ी हुई है, हाथ पैर जुदा हुए पड़े हुए हैं, सारे बदन के आज़ा जुदा हुए पड़े हैं, सारे बदन में कीड़े चल रहे हैं, मुंह में पानी पी वगैरह भरा हुआ है, आंखें निकलकर मुंह पर गिर गए हैं. इस हाल में खबर में रहना है, इस हाल में खबर में रहना है. నాజుకైన ఆడోళ్ళు మొగులు ఎంతమంది ఖబర్లో ఉన్నారు. తల వేరైపోయింది, మొండెం వేరైపోయింది, చేతులు వేరే అయిపోయినాయి, అన్నీ వేరే వేరే అయిపోయినాయి. పూరి శరీరంలో పురుగులు పోతూ ఉన్నాయి. నోట్లో నీళ్ళు చీమ నిండిపోయింది. కళ్ళు ఊడి ముఖం మీద పడిపోయినాయి, ఎంటికలు అన్నీ రాలిపోయినాయి. మన ఫిగర్ మొత్తం వెళ్ళిపోయింది, మన అందం అంతా వెళ్ళిపోయింది. ఇటువంటి సమాధిలో జీవితం ఉండాలి. చెడిపోవాలా సడికే గల్కే మిట్ జానా హై మట్టి మే మట్టి. చెడిపోయి మట్టిలో మట్టి కలిసిపోవాలా మనం. ఇటువంటి జీవితం కానీ ఒక మాట చెప్తా, మీరు విలువైన మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఇతర వాళ్ళకు కూడా చెప్పండి. ఎవరైతే దరూద్ పాక్ ఎక్కువ చదువుతారో, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ నబీయుల్ ఉమ్మీ వాలా ఆలిహి వసహబిహి వబారిక్ వసల్లిం. దరూదులు కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వేలు ఉన్నాయి దరూదులు రకాలు. ఎవరైతే దరూదులు ఎక్కువ చదువుతారో వాళ్ళు సమాధిలో ఫ్రెష్ నా సన్నా నా గల్లా ఫ్రెష్ ఎప్పటి వరకు ఖయామత్ వరకు వాని సమాధిలో వెలుగు నూర్. ఒక 4-5 ఏళ్ళకు ముందు గుజరాత్ నుంచి ఒక జమాత్ వచ్చింటే పెద్ద ఆయన ఒక 70 ఏళ్ళు ఉంటుంది. ఆయన పెద్ద కొడుకు కూడా ఉన్నాడు ఆయనతో పాటు. ఆయన వచ్చినాడు, రాయచూడి జమాత్ నింది. ఆయన ఒళ్ళు బాగలేక ఆడు చనిపోయినాడు 5 ఏళ్ళకు ముందు. చనిపోయింటే ఈయనే సమాధిలో వేశారు. ఈయన అస్సర్ నమాజ్ చనిపోయినాడు. అదే నమాజ్లో అదే రకాత్లో అక్కడ గుజరాత్లో ఆయన భార్య చనిపోయింది. చావు అంటే ఇట్లా రావాలా, హాస్పిటల్లో తనకలాడి ఇంట్లో వాళ్ళు బెజారైపోయి ఎప్పుడు సస్తుందో ఈ ముసలిది, ఎప్పుడు సస్తారో ఈ ముసలోడు, ఇట్లే బెజారై చావు రాకుండదు మనకు. మనం చనిపోతే మనం గుర్తొచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు రావాలా, మనం గుర్తు చేసుకుని వాళ్ళు ఏడవల్లా. ఎంత మంచిది ఆయమ్మ, ఎంత మంచోడు ఆయన, ఎంత నమాజ్ చదువుతా ఉన్నింది, ఎంత బాగుండింది, మన నచ్చ చెప్తా ఉన్నింది, ఎంత బాగుండింది. జీవితం అంటే అట్లా గడపాలి ఆ జీవితం. మనం కూడా ఉన్నాం, ఏం జీవితం గడుపుతాం అట్ని గుర్తు చేసుకొని. అమ్మ చనిపోతే అమ్మకి జ్ఞాపకం చేసుకుని ఏడ్చాల, నాయన చనిపోతే నాయనకి గుర్తు చేసుకుని ఏడాల. ఎందుకు జీవితాలు ఆ విధంగా గడపాల. మనం నలుగురిలో మంచి అనిపించుకోవాలా, మన మనసు మెతువు ఉండాలా, కోపం ఉండకూడదు. గట్టిగా మాట్లాడడం, కసరుకోవడం, వాళ్ళకి ఎట్లా తిట్టడం, పిల్లలకు కూడా మనం నువ్వు చచ్చిపో, నీ పీనిగొల్లా, నువ్వు చనిపోతావు, నువ్వు ఎప్పుడు పోతావు, నోరు ఎప్పుడు మూసిపోతుంది, ఆ విధంగా పిల్లలకు చెప్పేస్తాం మనం. ఒక దినంలో ఒక దువా ఉంటుందంట, అది కబూల్ అయిపోతే అంతే. మళ్ళా అర్థం జీవితం పిల్లల కోసమే గడిపేస్తూ ఉన్నాం. వాళ్ళకే మనం ఎన్నో బద్వాలు శాపాలు పెట్టేస్తూ ఉంటాం. మన నోటి నుంచి వస్తే ఏ విధంగా రాలా, తీపు అయిన మాట, లాభమైన మాట, మంచి ఎవరన్నా చూస్తే మనకు చూస్తానే మెతువు అయిపోవాలా, నవ్వుతో ముందర రావాలా. మనకు మాట్లాడేదానికి మనకు చూస్తానే వేరే దారిలో వెళ్ళిపోకూడదు. ఇది మన వెళి గజ్జిది స్వామి ఏడిచింది ఇది పెద్ద అట్లా అనుకోకూడదు. ఆడోళ్ళు ఏమనుకోవాలా, ఆయమ్మ వస్తుంది మాట్లాడిసిపోదాంరా, ఆయమ్మ చాలా మంచిది, చాలా మెతువు, ఎంత ఆనందంగా మాట్లాడుతుంది, ఎంత కలిసి మాట్లాడుతుంది, ఎంత ఇదిగా నాకు నచ్చ చెప్తుంది, ఆయమ్మకు మాట్లాడేసిపోదాం అనిపించాలా వేరే ఆడవాళ్ళకు.
మెదువుగా మాట్లాడాలా, వాళ్ళకి మనసుకు నచ్చేదిగా మాట్లాడాలా. కసురుకునేదంట, ఈ వికారంగా చూసేది, కోపంగా ఉరుమురుము చూసేది, అది మనలో ఉండకూడదు. అది మన వల్ల ఇతర వాళ్ళకు లాభం కలగాలి కానీ నష్టాలు కలగకూడదు. మన వల్ల ఇతర వాళ్ళకు లాభం ఉండల్లా. లాభం అంటే డబ్బు లాభం కాదు, దీని ఒక లాభం ఉండల్లా. మనకు చూసే ఇతర వాళ్ళు మెతువు అయిపోవాలా. మనం చూసే వాళ్ళ నోట్లలో ముఖం మీద ఏ నవ్వు రావాలా. మన ముఖం మీద ఎప్పుడు మన ఫేస్ మీద చిరునవ్వు ఉండల్లా. ఎప్పుడు ఏందో కోపంగా అమ్మని ఉండేది కాదు. ఏందో ముఖమంతా కాల్చుకొని ఏందో ఈ ఏళ్ళు చూసినా కూడా అబ్బా మాట్లాడదు స్వామి, ఏందో ముఖం కాలిపోతుంది. सूरज चढ़ाले को जलाले को नहीं रहना, चेहरे पर मुस्कुराहट रहना, बात के अंदर मिठास रहना, निगाहों के अंदर नरमी रहना, तबीयत के अंदर नरमी रहना, गर्म मिजाज नहीं रहना, गर्म मिजाज नहीं रहना, ठंडी मिजाज बात करे, प्यार मोहब्बत से बात करना, ప్రేమతో మాట్లాడాలా, ప్రేమతో పలకరించల్లా, మగం మీద చిరునవ్వు ఉండల్లా. ఉరుమురుము చూసేది, కోపంగా మాట్లాడేది, ఇంకో మాట ఉండ మాట చెప్పకూడదు, ఆయనకి చెప్పేస్తా ఉన్నా. ఎందుకంటే హదీస్లో నాది హక్ బాత్ అనేది ఎదుటి వాళ్ళకి చేదనిపించినా సరే చెప్పే నువ్వు. ఎందుకు నీ హక్కు, నీ బాధ్యత అది చెప్పడం. ఇతర వాళ్ళకి చేదనిపించినా నువ్వు చెప్పల్లా. ఏమంటే అల్లా మాఫ్ చేయల్లా. కొడుకు పెళ్ళి కానుంది దినాలు తల్లిగానే ఉంటుంది. ఎప్పుడు కొడుకు పెళ్ళి అవుతుందో తల్లి నాగుబామ అయిపోతుంది. కోడళ్ళకి ఏందేందో తిట్టేది. కోడలు కూడా అల్లా మాఫ్ చేయాలి, అట్లే ఉండాలిలే. ఎవరి గురించి చెప్పాలా కానీ ఒక మాట చెప్తా అండ. కోడలు అనేది ఇంట్లో ఏ గొడవలు రాకుండా వేరే పోకూడదు అంటే రెండే రెండు వస్తువులు అది మనం అలవాటు చేసుకోవాలి. ఏమి కోడలు అనేది అత్తకు అమ్మ అనుకోవాలా. కోడలు అనేది అత్తకి ఏమనుకోవాలా, అమ్మ అనుకోవాలా. అత్త ఏమనుకోవాలా, కోడలకు కూతురు అనుకోవాలా. అప్పుడు అన్నీ కలిసి పిలిచిపోతూ ఉంటాయి. ఇట్లా కూతురు ఎన్ని తప్పు చేసినా దాచిపెట్టుకునేది, కోడలు కొంచెం చేస్తే దాన్ని వ్యాపించేసేది. బాంబ్ సిలిండర్. నా కోడలు చేసింది ఎవరు చెప్పాలా సిలిండర్ అయిపోయింది. సిలిండర్ మాదిరి అయి పేలిపోయేది. కోడలు ఏదైనా చెప్తే ఏదైనా చేసే తప్పు పూర్తి వ్యాధంతా ఇంటింటికి పోయి చెప్పేది. నా కోడలు ఇట్లా చేసింది, ఇది ఏదన్నా ఏ బుద్ధ నా కూతురు ఏదైనా తప్పు చెప్పినారా? కూతురు ఎన్ని చేసినా దాచిపెట్టుకునేది. కోడలు ఒకటి చేసే సిలిండర్ అయిపోయేది. అట్లా ఉండకూడదు. కూతురు ఏమనుకోవాలా అత్తని, కోడలు ఏమనుకోవాలా అత్తని, అమ్మ అనుకోవాలా. అరే మా అత్త కాదా అమ్మ, నా అమ్మ. 20 ఏళ్ళు మా అమ్మ దగ్గర జీతం గడిపినా, ఇంకా 80 ఏళ్ళు మా అత్త జీతం గడపల్లా. అంటే ఏమనుకోవాలా, అత్త కాదు మా అమ్మ అనుకోవాలా. అమ్మకు సేవ చేసేట్టు చేయాలా. మన ఇంట్లో మన అమ్మ ఎన్ని చెప్పినా, ఎన్ని తిట్టినా, ఎన్ని దెబ్బేసినా ఓపికతో ఉంటామే. అత్త మాట అంటేనే విరిచిపోతామే, సిలిండర్ అయిపోతాం. వస్తానే ఒకడికి చాడీలు చెప్పేది, ఎగేసా చేసేది, కొంపలు అగ్గి పెట్టేసేది. అంటే అత్త వచ్చి కోడలకి ఏమనుకోవాలా, కూతురు అనుకోవాలా. కూతురు వచ్చి అత్తకి ఏమనుకోవాలా, అమ్మ అనుకోవాలా. గొడవలే ఉండకూడదు. మగోడు బయట నుంచి వస్తే వానికి చిరునవ్వుతో వాళ్ళని నీళ్ళు వల్ల వాడు వస్తానే పీకి తినాలి కాదు. రే నీ భార్య అట్లా చేసింది, ఈ అమ్మ ఈడ హాల్లో వాడు బెడ్రూమ్లో పోతానే ఆయమ్మ మీ అమ్మ అట్లా చేసింది, నీ అమ్మ అట్లా చేసింది, ఏమ్మా నీ భార్య ఎట్లా చేసింది, ఏమ్మా వీడి మధ్యలో చచ్చిపోవాలా. ఇద్దరు మాటలు ఇల్లాక బిడీల మీద బిడీలు, సిగరెట్ మీద సిగరెట్, బీర్ల మీద బీర్లు, మందుల మీద మందులు. ఎవరికి చెప్పలేం, భార్యకి చెప్పలేం, అమ్మకి చెప్పలేం. ఏం చేసేది? కాబట్టి చెప్పడం ఏమంటే మన ముఖం మీద చిరునవ్వు ఉండల్లా, మన మాతిలో తీపిదనం ఉండల్లా, మన చూపులో మెతుదనం ఉండల్లా, మన శరీరంలో చల్లగా ఉండల్లా. కోపం ఉండకూడదు, ఉరిమి చూడకూడదు, ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో పలకరించాల. అర్థమేమిదా?
ఇప్పుడు లాస్ట్ ఏం చెప్పినా నేను ఖబర్లో ఒంటరిగా ఖయామత్ వరకు ఉండల్లా. హదీసే పాక్లో వస్తుంది మన ప్రతాప్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, ఎప్పుడైతే ముసల్మాన్ మోమిన్ మర్ద్ హో యా ఔరత్, మోమిన్ అంటే ఎవరు? నమాజ్కి మోమిన్ అంటారు. వాళ్ళు ఎప్పుడైతే సమాధిలో పెడతారో వాళ్ళు కుడివైపు వచ్చి నమాజ్ నిలబెడుకుంటుందంట, ఎడమ వైపు వచ్చి వాళ్ళు రోజా నిలబెడుకుంటుంది, తలవైపు ఆయమ ఖురాన్ చదివింటుంది, సూరాలు నేర్చుకుంటుంది, అల్లాహ్కి జిక్ర్ చేసి ఉంటుంది, అది ఇచ్చి తలవైపు నిలబడుకుంటుంది. మనం ఏమైనా సదకా ఖైరాత్ చేసాం, అది ఇచ్చి కాలవైపు నిలబడుకుంటుంది. ఇవన్నీ మన సెక్యూరిటీ గార్డ్స్, ఇది మన ఎందుకంటే వచ్చేది. కాబట్టి ఖబర్లో మనం ఒంటరిగా ఖయామత్ వరకు ఉండాల. కాబట్టి ఎన్నికలు తీసుకుందామంటే ఇవన్నీ మన వెనకంటే ఉంటాయి. ఇప్పుడు ఎన్ని అయినాయి? 4. ఒంటరిగా వచ్చినాం, ఒంటరిగా ఖబర్లో పోవాలా, ఒంటరితోనే సవాల్ జవాబు అడుగుతారు, ఒంటరిగానే ఖయామత్ వరకు ఉండాలా. ఆ తర్వాత ప్రళయ దినం ఖయామత్ నాబుద్దు ఒంటరిగానే లేయల్లా. చాలామంది ఆ ఖబర్ల నుంచి లేస్తారు, కానీ వాళ్ళ బాధలు వాళ్ళ పరిశాన వాళ్ళు ఉంటారు. మన సాత్ ఎవరు వచ్చే వాళ్ళు ఉండరు, మనతో తోడు ఎవరు రారు. ఒకరిని చూసి ఒకరు బాగా భయపడుతూ ఉంటారు. ఖురాన్లో ఉన్నది ఏమని? భర్తని చూసి భార్య పరిగెత్తుంది, భార్యని చూసి భర్త పరిగెత్తాడు, తల్లిదండ్రులను చూసి పిల్లలు పరిగెత్తారు, పిల్లల్ని చూసి తల్లిదండ్రులు పరిగెత్తారు. ఎందుకు? ఏడ పుణ్యాలు అడుగుతారో అని. పుణ్యాలు ఎక్కడ అడుగుతారో, పుణ్యాలు అడిగితే ఏడిచ్చేది అని పరిగెత్తా ఉంటారంట. ఒంటరిగా మనం ఖబర్ల నుంచి లేయల్లా, ఖబర్ల నుంచి ఒంటరిగా లేయల్లా. అవును, మళ్ళీ ఏం చేయాలా? మైదానే హషర్, లెక్క పక్క అక్కడనే విచారించేది. మైదాన హషర్లో ఒంటరిగా నడవల్లా. అక్కడ పోయి మైదాన హషర్లో ఒంటరిగా నిలబడకావాలా. ఎవరి దగ్గర? మాలికుల్ ముల్క్ అల్లా ముందర ఒంటరిగా నిలబడుకోవాలా. అల్లా చాలా కోపంగా జల్జలాయివే, అల్లా చాలా కోపంగా ఉంటాడు. అప్పుడు మనం పోయి ఆయన ముందర ఒంటరిగా నిలబడల్లా. అల్లా తాలా ఒంటరిగా లెక్కలు అడుగుతారు. చెప్పు, నీకు 60 ఏళ్ళు జీతం ఇచ్చింది, ఎక్కడ గడిపినావు నువ్వు? నా ఇష్టాచారం గడిపినావా? నీ ఇష్టాచారం గడిపినావా? నమాజ్ చదివినావా? వదిలినావా? ఏహలోకం గురించి ఏమైనా ఆలోచించావా? పరలోకం గురించి ఏమైనా ఆలోచించినావా? నా ప్రకృతి పద్ధతిలో పోయినావా? బురకా వేసుకున్నావా? అన్ని మాటలు అల్లా తాలా అడుగుతారో చెప్పు. 60-70 ఏళ్ళే జీవితం ఇచ్చింది, ఏ విధంగా గడిపినావు? అల్లెక్క చూపించు అని అల్లా అడుగుతారు. మనకు ఒక్కరే పోయి అల్లా దగ్గర నిలబడుకోవాలి. ఆ ధైర్యం ఉందా మనకు? వీధిలో కుక్క ఉంటే మనం పోము, ఎక్కడ కరిసేస్తుందో కుక్కని. మబ్బు ఉంటే కరెంట్ వెళ్ళిపోతే ఇంట్లో ఉండము, ఏంది రాసం మబ్బు అయిపోయింది, బయట పోయి కూర్చుంటాం. ఖబర్లో ఎప్పుడన్నా బెజార్ అనిపిస్తే ఖబర్ల నుంచి రాగలుగుతామా? ఆలోచించండి ఒకసారి. అల్లా దగ్గర పోయి నిలబడుకుంటే అల్లా కోపంగా ఉండి ఆలోచిస్తే లెక్క అడిగితే మనం చెప్పగలుగుతామా? చెప్పండి ఒకసారి. నేను మీకు ఒక ప్రశ్న చేస్తా. ఒక నెల ముందు ఒక రోజు ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగినా చెప్పండి ఒకసారి చూద్దాం. నెలైంది హజరత్, నిన్న ఎన్ని గ్లాసు తాగినా ఈ బుద్ధి చెప్పలేమంటారు. పూర్తి జీతం ఎన్ని నీళ్ళు తాగినాం, ఎన్ని భీమీలు తిన్నాం, ఎన్ని మాంసాలు, కోళ్ళు ఫారాలు, మేకలు ఫారాలు, వడ్లు ఎన్నో రాసులు తినేసాం. ఇవన్నీ లెక్క చెప్పగలుగుతాం అల్లాకు? మనము చెప్పలేం. నమాజులు ఇవన్నీ ఉంటే చెప్పగలుగుతాం. ఒంటరిగా అల్లా తాలా ఒంటరి వాళ్ళకు లెక్క అడుగుతాడు అల్లా తాలా. లెక్క చెప్పల్లా మనకు, లెక్క చెప్పల్లా. నేకీలు పాపాలు పుణ్యాలు అన్ని తూకం వేస్తాడు అల్లా తాలా. పాపాలు పుణ్యాలు తూకం వేస్తారంట. మనం ఇది వేస్తాము తూకాలు, ఆ విధంగా అటు తూకాలు వేస్తారు. తూల్చేవాళ్ళు ఎవరు? అల్లా.
బరువు చూసాడు అల్లా తాలా. ఏది ఒక నేకి ఎక్కువ ఇవ్విందా? నేకి ఉండే పలడా తరాజు బరువుతో కిందికి అణిగిందా? వాడు కామ్యాబ్, జన్నత్ గెలవచ్చు. పొరపాటున ఒక గుణ ఎక్కువ ఇవి ఈ పలడా కానీ గుణాలుండే పలడా పాపాలుండే పలడా కొంచెం కిందకి అణిగిందా నాశనమే మనం ఆ పొద్దు. జహన్నం గెలవాలా, జహన్నం. పెద్దోళ్ళు చెప్తారు జహన్నంలో నుంచి జహన్నం ఉన్నది కూడా దానికి సూది అంతా రంధ్రం వేసినా కూడా ఆ దాంట్లో నుంచి వచ్చే ఆవిరి వల్ల పూర్తి ప్రపంచం కాలి మసైపోతుందంట. ఇంకా దాంట్లో పోయి కాలాలంటే ఎట్లా ఇది? కాబట్టి ఏం చేయాలా? నేకే పాపాలు పుణ్యాలు అల్లా తలా తూలుస్తాడు. అన్నీ నేకీలు ఎక్కువ ఉండాలి. అల్లా తలా అన్నీ నేకీలే అని చెప్పలే. అల్లా తలా అన్నీ నేకీలే ఉండాలా, పాపాలు ఒకటి ఉండకూడదు ఇది చెప్పలే. అల్లా తలా ఏం చెప్తున్నాడు? మీరు పాపాలు ఎన్ని చేశారో దానికన్నా ఒక్కనేకి ఎక్కువ దాన్ని చాలు. మీరు పాపాలు ఎన్ని చేశారో దానికన్నా నేకీలు ఒకటి ఎక్స్ట్రా దాన్ని ఎక్కువ దాన్ని. పాపాలు ఎన్ని చేశాం మనం తెలుస్తుందా? నెక్కి ఎక్కువ తెలుస్తుందా? అల్లా తల ఒంటరిగా నిలబెట్టి లెక్క అడుగుతాడు. नामे अमाल सर्टिफिकेट जन्नत या जहन्नम सर्टिफिकेट अल्लाह ताला सीधे हाथ में दे दी, जन्नती को सीधे हाथ में दे दी, जहन्नमी को डावे हाथ में दे दी। पुलिसरात ఒంటరిగా నడవల్లా, ఎవరు చోటు రారు. ఆటోలు లారీలు టూ వీలర్లు ఆడ ఏమి రావాడా. మనం ఒంటరిగానే నడవల్లా. అది 1500 సంవత్సరాలు దారి అది నడవల్లా. మనం అది నడవాలంటే ఏం చేయాలా? ఇక్కడ నమాజ్ ఉండదు. ఇవన్నీ నమాజ్ చదివితే ఇవన్నీ లాభాలు. ఇట్లా ఈ విధంగా ఒంటరిగా అకేలే దునియా మే ఆయే, अकेले खबर में जाना, अकेले से खबर में सवाल किया जाएगा, अकेले खबर में सवाल का जवाब देना पड़ेगा, अकेले क़यामत तक खबर में रहना पड़ेगा, अकेले क्या है क़यामत के दिन अकेले खबर से निकलना पड़ेगा, अकेले मैदान हशर की तरफ चलना पड़ेगा, अकेले इसके जाकर क्या है अल्लाह के सामने खड़े होना पड़ेगा। अल्लाह ताला अकेले से सवाल किया जाएगा, हिसाब लिया जाएगा। अकेले के आमीन अमल तोले जाएंगे, नेकियां बुराइयां तोले जाएंगे। अकेले के हाथ में नामे अमल दिया जाएगा, अकेले पुलिस रात पर चलना पड़ेगा। उसके बाद दोस्त अहबाब मिलेंगे। పులిసి రాత్ దాటిన తర్వాత అక్కడ మన బంధువులు దొరుకుతారు. ఏ బంధువులు? ఎవరైతే స్వర్గంలో పోతారో వాళ్ళు. జహన్నంలో పోయాల్లో ఆ పులిసి రాత్ రాస్తా దాటలేరు వాళ్ళు. ఈ పక్కనే షార్ట్ కట్లో జహన్నంలో వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి చెప్పడం ఏమంటే దీని అనేది చాలా విలువైనది, చాలా విలువైనది, చాలా విలువైనది, చాలా విలువైనది. ఎంత విలువ? అల్లాహకు ఇష్టమైనది, అల్లాహకి ఇష్టమైనది. మన భర్త కోటికి పోయినాడు 2 ఏళ్ళ తర్వాత, 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చినాడు. 2-3 ఏళ్ళ తర్వాత వచ్చినాడు. బాగా సంపాదించుకొని బాగా పంపించి అన్నీ ఏమేమి వస్తువులుగా అన్నీ చేసినాడు. అప్పుడు ఏం చేస్తాం మనము? వానికి ఇష్టమైన వంటలు వండుతాం, ఇష్టమైన వంటలు వండుతాం, ఇష్టమైన వానికి ఏమేమి ఇష్టమో అన్నీ వండి పెడతాం. ఎందుకు? ఇంటికి వచ్చాడు, మా ఇంటి ఆయన అన్నీ బాగా సంపాదించాడు, కష్టపడినాడు, అన్నీ చేశాడు. ఒకవేళ సంపాదించిన ఆడనే ఖర్చు పెట్టేసి ఉత్త చేతులతో వచ్చాడు. భలే వంటలు చేస్తారు కదా మీరు. సంపాదించుకొని వచ్చే వానికి బిర్యానీ ఏమి, లెగ్ పీసులేమి, పకోడాలేమి, జ్యూసులేమి, ఇది కొంచెం వేసుకోండి, అది కొంచెం వేసుకోండి, ఇంకొంచెం తినండి, ఇంకొంచెం తినండి. ఆహా, ఏం మర్యాదలు, ఏమి సేవలు. ఎందుకు? ప్రేమ. ఎందుకు? మన కోసం కష్టపడినాడు, మన కోసం 3-4 సంవత్సరాలు అక్కడ ఉన్నారు, కష్టపడి పంపించాడు.
ప్రేమలు ఒలగబోస్తారు. చేయాలా, నిజమే, కరెక్టే. ఎన్నో కుర్బానీ తర్వాత చేసి భార్యను చూడలేం, భర్తను చూడలేం, ఏమి చేయలేం. కష్టపడి జీవితం అంతా అరిగిపోయిన తర్వాత వస్తాం. చేయకపోతే ఎట్లా? ఒకవేళ అక్కడనే ఖర్చు అయిపోయి అక్కడనే ఖర్చు పెట్టేసి ఇంకా ఛార్జీలకి మీ దగ్గర నుంచి తెప్పించుకొని ఉత్తర చేతులతో వచ్చాడు మాట్లాడతారా మీరు? భార్య తరం ఉరుమురిని చూస్తుంది, తల్లి తరం ఉరుముని చూస్తుంది. ఏం ఖాయించినావు ఆడిపోయేదానికి? నువ్వు ఇల్లు తాగబెట్టినావు, నగలన్నీ తాగబెట్టేసావు, ఏదో సంపాదిస్తావు, 4 రాళ్ళు ఎన్నికేసావు అంటే ఆడిపోయి మనం తినుకుంటేసినావా? జీవితం నరకం అయిపోతుంది. దానికి ఆలోచించాలన్న మాట ఒకటి. మనం ఈ ప్రపంచంలో అల్లా తాలా పంపిస్తున్నాడు. మనం నమాజ్ చదువుకుండా, ఖురాన్ చదవకుండా, అల్లా జికిర్ చేయకుండా, ధ్యానం చేయకూడదా? ఖాళీ హాతులతో, ఉత్త చేతులతో అల్లా దగ్గరికి పోతే అడగడం అల్లా తాలా. ఏమ్మా, నీకోసం ఆకాశం సృష్టిస్తేనే, భూమిని సృష్టిస్తేనే, సూర్యుడు, చంద్రుడు, రెయ్యి, పొగులు, గాలి, నీల, నేరి అన్నీ నీకోసం నేను పుట్టిస్తేనే. ఇవన్నీ నీకోసం పుట్టిస్తే నువ్వేం చేసావమ్మా? ఉత్త చేతులు హలాయించుకుంటా వచ్చావని అని అల్లా అడగడం. సంతోషపడతాడు అల్లా? పరిశ్రమలు ఇచ్చి ఆనందంగా పిలుచుకొని పోతారా? ఏదైనా చేసి ఖురాన్ చదివి, నమాజ్ చదివి అంతే. ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పినా నమాజే, ఎన్నిసార్లు చెప్పినా ఖురానే. మనకు వేరే మార్గం లేదు. నమాజ్ తప్ప మనకు వేరే మార్గం లేదు. ఖురాన్ తప్ప మనకు వేరే మార్గం లేదు. అల్లా ఒక దీన్ తప్ప వేరే మార్గం లేదు. అల్లా ఒక జికిర్ తప్ప వేరే మార్గం లేదు. ఏ మార్గం లేదు అల్లాకి ఇష్టపరుచుకొని జన్నత్ పోయేదానికి. కూటి వరకే అంటారే, అటువంటిది ఎన్ని మార్గాలు ఉన్నా కూటి వరకే అంటారే, అటువంటిదే ఎన్నో మార్గాలు కాదు, ఇవే మార్గాలు అల్లాకి ఇష్టపరుచుకొని జన్నత్ పోయేదానికి. కాబట్టి చెప్పడం ఏమంటే, నమాజ్ వదలదండి. నమాజ్ అందరూ చదవాల. ఆ తర్వాత వచ్చి ఖురాన్ చదవండి. ఆ తర్వాత అల్లా ఒక జికిర్ రోజాన ఒక 15 నిమిషాలు ఏదో మొదలు కూర్చొని అల్లా జికిర్ చేయండి. సుబ్హాన్ అల్లా, అల్హమ్దులిల్లా, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్. దరూద్ చదవండి. ఎక్కువ ఎవరైతే దరూద్ చదువుతారో వాళ్ళు ప్రళయ దినం నా వద్దు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఉంటారంట. ఆయన దగ్గర ఉండే వాళ్ళందరూ స్వర్గం పోయేవాళ్ళే. ఏదో దినం ఖచ్చితంగా ప్రపంచం దునియా నుంచి పోవాల్సిందే. కానీ పోకముందే మనం ఏం చేయాలా? ఆఖరితకు సిద్ధం చేసుకొని పోవాలా మనం. నమాజ్ చదవండి. నాకు వీలైతే 3 దినాలు జమాత్లో కూడా బయలుదేరండి. 3 దినాలు జమాత్లో పోతే ఏం చేస్తారు? నమాజ్ ఏ విధంగా చెప్పాలా, ఏ విధంగా చదవాలా, వజూ ఏ విధంగా చేయాలా, స్నానం ఏ విధంగా చేయాలా, ఏ విధంగా సూరాలు చదవాలా అన్నీ నేర్పిస్తారు. ఇప్పుడు మనం ఈ వయసులో మదరసాలో పోయి కూర్చున్నామంటే పిల్లలు చూసి నవ్వుతారు. కానీ అల్లా వాళ్ళు మన పెద్దలు మన గురించి ఆలోచించి మదీనా మస్జిద్ పక్కన ఆడోళ్ళది మదరసా పెట్టినారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, తెల్లారి 10:30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3:30 నుంచి 5 వరకు. 12 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళు ఉండే వాళ్ళందరూ పోవచ్చు ఆడికి. రోజు పోయి ఫీజు ఏంలే పోయి నేర్చుకొని రావచ్చు. ఆ తర్వాత అల్లా మనకందరూ కబూల్ చేయగాక బయాన్ ఇక్కడ జరిగింది. పిలుపు వల్ల అందరూ వచ్చినారు. అల్లా తాలా అందరి జీవితాల్లో సుఖశాంతులు నిలబల్లా, అందరి జీవితాలు అల్లా తాలా చేయించుకుని रात की ज़िंदगी देना. అల్లాహ్ हम सबको आने को कबूल फरमाए. మంజే నాకు తెలుగు సరిగా రాదు, ఏదో వచ్చినంత ఏదో అల్లా తాలా మనసులో వేసినాడు, అది మీకు చెప్పినాను. నా వల్ల, నా మాటల వల్ల మీకు ఏదైనా మనసు నచ్చింటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను కూడా సాధారణమైన వ్యక్తిని, నేనేం ఆలిం కాదు, హాఫీజ్ కాదు. అంటే అల్లా మార్గంలో పోయినాను. 4 సార్లు వచ్చి 4 నెలలు పోయినా. 15 సార్లు చిల్లాలు తగిలించినారు. 4 సార్లు వచ్చి 4 నెలలు పోయినాను. 2 సంవత్సరం వచ్చి సౌత్ ఆఫ్రికా జమాత్కి కూడా పోయినాను.
ఏదో అక్కడక్కడ మీ అట్లా వాళ్ళకి చెప్తే విని అవన్నీ మనసులో ఉన్నాయి. అల్లాతో దువా చేసుకుని కూర్చున్నా, అల్లాతో జహన్లో మనసులో ఏదైతే వేసినాడో చెప్పినాను. నా వల్ల ఏమైనా మనసు ఇచ్చింటే క్షమించండి, నా వెనక నన్ను తిట్టుకోవద్దండి. దువా కదా మనకి. माशाअल्लाह हज़रत ने बहुत अच्छी बात की है। फिर क्या आने वाला रमज़ान अब क्या है, हमारे करीब है रमज़ान। जब क्या है, साहबा रज़ियल्लाहु ताला अन्हु रसूलुल्लाह सल्लल्लाहु